బెల్లం ప్రసవించింది. కొడుకుట్టారా కొడుకో? మా రాత్రి ముందే చెప్పాను గట్టిగా కొడుకుని కనాలని. ఎవరే కొడుకుని కనాలని? అది అది ఇదొక రామా లక్కమ్మ ఈ సత్యానికి కొడుకు పుట్టాడా? కొడుకు పుట్టాడు, కొడుకు పుట్టాడు. అరే బాబాయ్, ఓ అరే బాబాయ్, ఏంటి బాబాయ్ ఇంకా బుత్తు బుత్తుమని గాలి కొడుకున్నావు? ఊళ్ళో ఏం జరుగుతుందో తెలియదు. ఏం జరిగిందిరా? ఈ సత్యానికి కొడుకు పుట్టాడు. కొడుకు కోడి సాంబరం సట్టు వంటలు గారు. ఈ సత్యానికి కొడుకు పుట్టాడు. కొడుకు అయినా నీకు చెప్పేదేట్లే. విన్నాడా? కొడుకు పుట్టాడా ఈ సత్యానికి? ఆగన్నయ్యా ఆగు. అత్త వెళ్ళిపోవడమేనా? నీ కొడుకు పుట్టాడు, మరి నాకేమిస్తావు? నేనిచ్చేదటే నువ్వే కూతురు కానీ నా కొడుకు ఇవ్వాలి. ఏమలే కూతుర్ని అది కాదు. అందుకు నీకు నేను మంచి మొగుని తెచ్చేవాలి. ఎందుకు సరే గాని సత్యం, మీ అన్న చెల్లెలు ఇచ్చి పుట్టుకోవడం బాగానే ఉంది. మరి నా సంగతి ఏంటంటా? నీ పురుడు పోసినప్పుడు మీ అయ్య నాకు 2 రూపాయలు ఇచ్చాడు. 2 రూపాయలు ఏంది మంగమ్మ? 200 ఇస్తాను. 200 దొరకలే కానీ అందకి ఏంది 10 రూపాయ? ఓరి నీ పిల్లం కడుపు చల్లగుండా. ఏడి మన యువరాజులు గారు? ఓ ఇక్కడ ఉన్నారా? జై యువరాజుల వారికి. ఏంటి ఏంటి హుకుం? సెలవేయండి. ఏంటండి అట్ట చూస్తారు? సెలవేయండి. సరా ఇప్పుడు మాట్లాడేంటి? ఇప్పుడు పుట్టిన పసిగుడ్డు అప్పుడే ఎట్ట మాట్లాడతాడు? పోనీ ఏం మాట్లాడతాడా? ఎప్పుడు మాట్లాడతాడు? ఇంకా 6 నెలలు నాగాల. 6 నెలల? అయితే వీడు అత్త నీ పోలికే. మీరు పుట్టగానే మాట్లాడారా? మాట్లాడుతూ పుట్టానట. దాదా గంగులమో పొలం గడపచ్చి ఏమన్నాడు తెలుసా? ఊరే సత్యమా ఇవాళతో నీ జాతకమే మారిపోయిందిరా అన్నాడు. ఈ యువరాజుల గారిని చూస్తుంటే నాకు అత్తగా అనిపిస్తుంది. మీ పిచ్చి గాని ఏం మారుద్ది ఎట్టా మారుద్ది? ఉన్న 2 ఎకరాల గొడ్డు నేలలో మీరు కండలు గరిగెట్టి చాకరీ చేస్తుంటే ఇల్లు గడవడమే కష్టంగా ఉండే. ఇన్నాళ్ళు పండని బంగారం ఇప్పుడు పండుద్దా? పండుతురాదా? పండిస్తాను. ఈ యువరాజు కోసం బంగారమే పండిస్తాను. ఈయన నాలాగా చదువు సందరని పల్లెటూరు రైతుని పక్క రైతుని చేస్తాను అనుకున్నావా? చాచా దర్జాగా పట్నం పంపిస్తాను. పెద్ద పెద్ద చదువులు చదివిస్తాను. ఆటే మాడితే సీమకు పంపిస్తాను. ఎక్కడ పంపిస్తాను? అది ఎవరుకున్నావు మరి? యువరాజు అంటే యువరాజే. యువరాజు రాజు. ఇన్నేళ్లకి మీ తర్వాత పుట్టిన మగబిడ్డ బాస్తాలు చేయకపోతే బాగోదు. చేసేద్దాం, జాములు చేసేద్దాం. 200 కావాలా? 200గా యువరాజు పుట్టిన ఎలా ఇచ్చేసాం. 100 ఏళ్ళు వచ్చి పడతాయి. ఎంత పిచ్చారండి. అవునండి, ఇన్నాళ్ళు నీ పిచ్చి, ఇప్పుడు ఈయన గారు పిచ్చి, మళ్ళీ 6 నెలలు పోతే తమరు పిచ్చి. ఎవరు పిచ్చి? యువరాజు గారు మీ అమ్మగారు సిగ్గు వచ్చింది. సిగ్గు. అరే బాబాయ్, అర్జెంట్ గా 200 కావాలి. 200? మరి పుట్టిన సామాన్యుడా యువరాజు. ఏ రాజు? యువరాజు. అది అందుకే వాడు బాసాలు తర్జగా చేయాలి. నిజమేరా సత్యం. ఎట్లాంటి రోజులు ఎట్టా మారిపోయినీరా. మీ బాబు నీ బారసాలు ఎంత దర్జాగా చేశాడు. ఊరంతా బంతి పెట్టాడు. నువ్వేమో నీ కొడుకు బారసాలకు 200 కోసం తంటాలు పడుతున్నావు. సరేలే బాబాయ్, రోజులు ఎప్పుడు ఒకటిగా ఉంటాడు కానీ ముందు పని చేసి చూడు. పంట చేతికి అందుకని ఇచ్చేస్తా. పంటల దాకా ఎందుకురా? నువ్వు తలుచుకుంటే ఈ రోజే పండించగలవు 200. ఈ రోజా? ఎట్ట? మన అడవిలో యాడ్ కోసమని పట్టణం నుంచి దొరబాబులు వచ్చారు. వాళ్ళకి దారి చూపించే మనిషి కావాలంట. నీకా మన అడవి కొట్టిన పిండే బాగా ముట్ట చెబుతారు. ఒక్క పూట పని. డబ్బు సంపాదించడం ఎంత తిరగ. ఎక్కడ దొరలు రా చూపిస్తారా? రండి బాబు రండి. ఈ ఆడవంతా మాకు కొట్టిన బిడ్డ బాబు. మా తాత 20 చిరుత పుల్లి 10 పెద్ద పుల్లి కొట్టాడట. నాకు తెలిసి మా నాయన ఒకేసారి 2 చిరుతల్ని ఇటు కొడితే ఒకటి అటు కొడితే ఒకటి గిలగిలా తనకు తట్టాయనుకోండి. నేను ఇప్పటికీ 10 పెద్ద పుల్ని కొట్టాను. మాకు ఏటంటే ఆట బాబు. ఎంత లావు జంతువైనా మాకంట పడనేకూడదు. పడిందా చచ్చిందనమాట. అరే ఏరీ బాబు? ఓ అక్కడ ఉన్నారా? రండి బాబు రండి. ఏం భయలేదు, రండి రండి.
300? దేనికి దేనికి బాబు? మాకు తోడుగా వచ్చినందుకు 300, మా ప్రాణాలు కాపాడినందుకు 500. ఏంటేంటి? దారి చూపించినందుకు 300, ప్రాణాలు కాపాడినందుకు 500. అయితే మీ ప్రాణాల ఖరీదు 500 అన్నమాట. లేకపోతే ఏంటి బాబు, చేసిన కష్టానికి సరియేదో ముట్ట చెప్పారు, బాగుంది. ప్రాణాలు కాపాడినందుకు కూడా డబ్బిస్తారా? ఎంత ఇస్తే సరిపోద్ది? బాలేవారు కానీ ఉంచండి ఉంచండి. సత్యం, నువ్వు పట్నం వచ్చేయకూడదు. పట్నమా? దేనికి బాబు? నీలాంటి నీతి నిజాయితీ కండబలం గుండె బలం ఉన్నవాడు మాకు కావాలి. బాగుంది బాబు, మీకు కావాలని పట్నం వచ్చేస్తే మాకు కావాల్సిన వాళ్ళందరూ ఏం కావాలా, మా ఊరేం కావాలా? ఎందుకులే బాబు, ఈ మట్టిలోనే పుట్టాను, ఈ మట్టినే నమ్ముకున్నాను, ఎప్పుడొకప్పుడు ఈ మట్టిలోనే కలిసిపోతాను. ఏమిటి భూషణ్ ఇప్పించి ఈ పల్లెటూరు బయట పట్నంలో ఎందుకు పనికొస్తాడు? ఏంటి బాబు ఏంటన్నారు? పల్లెటూరు బయట ఎందుకు పనికొస్తానా? ఏమనుకుంటున్నారు ఈ సత్యం అంటే? భేష్ సత్యం భేష్. ఇప్పుడు కాకపోయినా ఇంకెప్పుడైనా పట్నం రావాలనుకుంటే తిన్నగా మా బంగ్లాకి వచ్చాయి. నీకేం కావాలన్నా మేమున్నాం, సరేనా? అలాగే బాబు. అన్నం ఈ పూట కాకపోతే రేత్రికి తినేవాడిని. రాజనదులు నువ్వెందుకు వచ్చావు? భలే వారండి. అన్నం పిల్లెత్తుకోద్దా కాకి తన్నుకోద్దా? 4 ఏళ్ళు వచ్చాయి, తినండి. ఏమండి, మీరొక్కరే ఇట్ట ఎన్నాళ్ళని రెక్కలు ముక్కలు చేసుకుంటే ఆ బంజరు భూమి సాగులోకి వస్తుంది. కాదా, మనకా బరువు బాధ్యతలు పెరిగిపోయాయి. మామూలుగా చేసుకుంటున్న 2 ఎకరాలు మనకు సరిపోదు. ఈ బంజరు నేలను ఎట్టాగన్నా సాగులకు తేవాలి. కూలని పెడదామంటే డబ్బు లేకపోయాయి. 4 ఏళ్ళుగా నేను ఇట్లా చెమటోడ్చి కష్టపడేది మన రాజా కోసం. ఎవరి కోసం? రాజా కోసం. అది కది చూడు, మన రాజా పెరిగి పెద్దాడేసరికి ఈ బంజరు భూమిలో బంగారం, రత్నాలు వజ్రాలు పండిత. సత్యమా, ఏంద్రి అట్లా దిగాలుగా కూకున్నావు? ఉంది బాబాయ్, శనగలు తిన్నావు, చేతులు కడుక్కున్నావు అన్నట్టుంది వ్యవహారం. మొత్తం పంట అమ్మితే 300 వచ్చినాయి. చేసినప్పుడు సెలగడితే చేతులు మిగిలాయి. లక్ష్మికి పెళ్లి చేయాలా, రాజాకి చదువు సంధ్య చూడాలా, ఏడాది పొడుగుతో ఇల్లు గడవాలా. ఎట్లా చావాలో ఏంటో. ఉన్న పొలం కాస్త అమ్మేద్దామంటే కొనబోతే కురివి, అమ్మబోతే అడవిలా ఉంది. సత్యం, పొలం అమ్మి ఏం చేస్తావురా? కూలి చేస్తావా, నాలు చేస్తావా? పువ్వులు అమ్మిన చోట కట్టెలమ్మడం కట్టం గాని నేను మాట చెప్తా ఇంటా. ఎనకేం చెప్తా, నాకేం పొగరా? ఆ పట్నం బాబు నేను రమ్మన్నారు కదా, వెళ్తే ఏదన్నా దారి చూపిస్తారేమో. నాకేమో ఈ పరిస్థితుల్లో నువ్వు వెళ్ళటమే మంచిది అనిపిస్తా ఉంది. నాకు అట్టాగే అనిపిస్తుంది బాబాయ్. వాళ్ళు ఉత్తరాలు రాస్తున్నారు, వెళ్తా. ఎవరు నన్ను ప్రేమగా బాబాయ్ అని పిలుస్తున్నారు? అచ్చో నువ్వా? నేనే కదా బాబాయ్. ఇంకెవరు వచ్చారో చూడు. మీ కోడలు రాదా, నా చెల్లి లక్ష్మి, ఇకపోతే వీడు మా యువరాజు. ఎవరు? యువరాజు. రాజా తురరాజు. తాత తాత. ఎవరు తాత తాత అంటున్నారు? ఇక్కడ తాతలు అవ్వలు ఎవరు లేరే. నేను కావాలి విని సత్యాన్ని. ఓరి నువ్వా? ఏమిటంత సడన్ గా ఊడిపడ్డావు? ఏం లేదు పిన్ని, పట్నంలో పనిస్తా ఉన్నారు దొరలు. ఐసీ జాబా? జాబు కాదు పిన్ని, పని పనిస్తా ఉన్నారు, అందుకు వచ్చేసాం. తీరా వచ్చాక ఎక్కడ ఉండాలని ఆలోచించాం. మన కోమలి పిన్ని ఎల్లుండగా ఇంకో చోటు ఉంటే బాగుండదు అని ఇక్కడికే వచ్చేసాం. ఓ ఉండండి, ఉందిగా లంకంత కొంప. లంకంత కొంపే ఉంది, కానీ గదులు 5 5.
ఒకటి నాకు, ఒకటి మీకు, నాకు వరణాయి కదా. ఒకటి బాబుకి, ఒకటి మీనాకి. మీనా ఎవరు బాబాయ్? కుక్క నాయన, కుక్క. ఏమిటి మీనాని కుక్క అంటారా? దాని కుక్కనద్దని మీకు ఎన్నిసార్లు చెప్పాను? అది కుక్క అయితే మీరేమిటి? గాడిద. గాడిదైనా చెప్పిన మాట వింటుంది, మీరు అది లేదు. ఓరిలే పిన్ని, 5వ గది ఉందిగా, అందులో సర్దుకుంటాం. ఓ బ్రహ్మాండంగా సర్దుకోవచ్చాయా? మీకే ధర్మరాజులా చెప్పేశారు. ఆ గదిలో ఫర్నిచర్ కి డెకరేషన్ కి ఎంత అయింది? 30,000. 30,000? అవును, 30,000. అలాంటి గదిలో ఈ పల్లెటూరు బయతులు ఉండమంటారా? అన్నయ్య వెళ్దాం పదా. వాళ్ళకి కాస్త కాఫీ అయినా ఇచ్చి పంపుతారులే. నో, పల్లెటూరు వాళ్ళకి కాఫీ గీఫీ అలవాటు ఉండదు. అవును, మాకు కాఫీ తాగే అలవాటు లేదు. ఇంటికి వచ్చిన బంధువులు అవమానించే అలవాటు అంతకన్నా లేదు. పదండి. వస్తాం బాబాయ్. ఇక చచ్చినారా? అదేం మాటమ్మా, అప్పుడప్పుడు వస్తూ ఉండండి. ఎందుకులేండి, మళ్ళీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. కమాన్ కమాన్. చూడు బాబు, ఈ కాగితం చూసి ఈ బంగ్లా ఎక్కడుందో చెప్తా. ఇలా తిన్నగా వెళ్ళండి బాబు. ఎవరినైనా తిన్నగాయలు అంటారు కానీ ఈ బంగ్లా మాత్రం రాదు. ఇంకా ఎంత దూరం వెళ్ళాలా? చూడు బాబు, ఇలా తిన్నగా వెళ్తే అదో అప్పుడు వైపు కనపడుతుంది చూడు, పెద్ద మేడ. అదే కుడివైపుగా. సరే వెళ్ళండి. ఇది భూషణ బాబు గారి బంగ్లాయనా? అవును. ఇంకే రండి భూషణ బాబు. ఎక్కడికి పోతున్నా? అదు ఏంటా మర్యాద లేకుండానే. భూషణ బాబు గారే స్వయంగా నన్ను రమ్మన్నారు. ఎవరు రమ్మన్నారా? భూషణ బాబు గారు. అది కాదు, అందుకని నువ్వెవరు అంటే నన్ను ఆగమంటానికి. నువ్వే ఆగు. రండి. ఓ జగన్ బాబు మీరా? ఓ సత్యం, నువ్వట? దండాలు. నీకోసం భూషణ్ బాబు కలవరిస్తున్నాడు. వినవాడా? వినావా? ఇక నువ్వు నోరు మూసుకో. పద. అమ్మా, మీరు ఇక్కడే కూర్చోండి. దిగ రాజా, దిగు. ఏం పైలేదు, కూకండి. ఇప్పుడు వచ్చా సత్యం రా. భూషణ్ బాబు, దండబాబు. ఓ మోహన్ బాబు, మీరు ఇక్కడ దండబాబు. సత్యం, ఎప్పుడు వచ్చావు? నేను అనగా వచ్చాను బాబు. మిమ్మల్ని పట్టుకోవడం మాకు కట్టం అయిపోయింది. మా కొండల బాబు అన్నాడు కదా ఉందామని అడిగితే మా పిన్ని మహాతల్లి లంకెందుకు కొంపెట్టుకుని చోటు లేదు బాబు. రాత్రంతా రోడ్డు మీద ఉన్నాం. అయినా బాబు, ఈ పట్టణంలో మాకు గడుచుడు బాబు. అందరూ అలాంటి వాళ్ళే ఉంటారా? అందరూ అలాగే ఉంటారు బాబు. మీలాంటి మంచోళ్ళు ఒకళ్ళు ఇద్దరు ఉంటారు. అందుకే పట్ట వచ్చింది. సింహాద్రి, మీ వీధిలో మన ఇల్లు ఒకటి ఖాళీ ఉందన్నావుగా? ఉందయ్యా. అది మన సత్యానికి అప్పగించు. అలాగే సత్యం, ఇవాళ అలుపు తీర్చుకో, రేపు వచ్చి పనిలో చేద్దాం కానీ. అలుపా గెలుపా రోజు కాయ కట్టం చేసేది అలుపేంటి? అయినా బాబు, మా అమ్మమ్మ చెప్పేది అబ్బాయి సత్యమా, రేపు చేసే పని ఇవాళ చేసే పని ఇప్పుడే చేసే అని. ఎవరే? ఇప్పుడే చేసే. అందుకని అర్థమైంది. జగన్, మన సత్యాన్ని గోడానికి తీసుకెళ్లి పరిచయం చేసి పని అప్పగించిన. చాలా సంతోషం. వస్తా బాబు. అవును వస్తా. భూషణ్, గోడౌన్లో వీడేం పని చేస్తాడని? అవసరమైతే ప్రాణాలు ఇస్తాడు. ఓ, అంత నమ్మకమా? చూస్తావుగా. నెంబర్లు టాలీ చేయి. అదే 36 సార్. ఇది 35 సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఈయన చక్రపాణి, గోడౌన్ మేనేజర్. నెలలు వస్తాయి. ఈయన మల్లు, వర్కర్స్ మేనేజర్. నువ్వు పనిచేసేది ఈయన దగ్గరే. నమ్మకంగా ఏ గొడవ రాకుండా నడుచుకున్నావంటే పని చేసేవాడికి గొడవ ఎందుకు వస్తాయి బాబు? చక్రపాణి బాబు, నేను ఒట్టి పల్లెటూరని ఈ పట్నం మొత్తంలో తెలియదు. ఏదైనా తప్పు చేసి చెప్పండి, తట్టుకుంటా. బాబు, మా ఊళ్ళో అందరూ అంటుంటారు, సత్యం మాట్లాడితే కానీ మనసు ఎన్న ముద్దలాంటిది అని. ఎదంటది? ఎన్న ముద్దలాంటిది. అది కదా, ఎన్న ముద్ద అంటే గుర్తొచ్చింది బాబు. మా అమ్మమ్మ చెప్తుండేది. అబ్బాయి సత్యమా? మీ అమ్మమ్మ కథలు, అమ్మ కథలు తర్వాత తీరిగ్గా విందాం. ముందు పనిలోకి వెళ్ళు. మల్లు, సత్యాన్ని పనిలోకి తీసుకెళ్ళు. అలాగేనండి. వస్తా బాబు. చక్రపాణి, వీడు ఒట్టి మొరటు, మొండి. జాగ్రత్త. ఎస్ సార్. ఈ ఇల్లు చాలా కాలం నుంచి మూతపడిందమ్మా. అందుకని ఈ బూజు దుమ్మును. అమ్మా చూడండి, మీకేం కావలసిన మొహమాట పడకుండా అడగండి. రాధా, లక్ష్మి, రాజా. రే, మీరంతా అంతా ఇరుగు పొరుగు వాళ్ళం బాబు. నా పేరు దాసు, మా అమ్మాయి శాంతి, ఆయన రాజయ్య, ఈయన చంద్రయ్య. నేనెంత చెప్పినా వినకుండా వీళ్ళంతా ఆ పని ఈ పని చేసి పెడుతున్నారండి. తరిగిపోతామా బాబు? ఇరుగు పొరుగు అన్న తర్వాత ఆ మాత్రం సాయం చేసుకోకపోతే ఎలా? దాసు,
నన్ను జైలుకు పంపి నువ్వు బ్రతికిపోదామనుకున్నావట్రా? వాడి పేటలో పెద్ద రౌడీ బాబు. ఈ పిల్లను అల్లరి చేస్తుంటే వీళ్ళ నాన్న దాసు పోలీసులకు రిపోర్ట్ ఇచ్చాడు. తీసుకువెళ్లి జైల్లో పెట్టారు. వదిలిపెట్టారేమో ఆ కక్షతో వచ్చి పడ్డాడు. నన్ను జైలుకు పంపిస్తావురా? నీ కళ్ళ ముందే నీ కూతుర్ని ఏంటయ్యా నీ పౌరుషం అంతా ముసోడి మీద చూపిస్తావు? నువ్వెవడురా? నువ్వెవడురా? నీ అబ్బన్ రా, నేనే రా జగ్గుని. ఎవరు ఎవరికి బాబు? నా పేరు సత్యంరా. నువ్వు ఈ పేటకి రౌడీవా? అట్టారా దారికి బాగా ఏను. మళ్ళీ ఎప్పుడు ఈ పేటకి రాక వచ్చిన ఆడవాళ్ళంక చూడకు. చూసిన ఎదవేశాలు వేయకు. వేసేవో పచ్చడి పచ్చడి చేసేస్తాను. జాగ్రత్త. పట్టుపడరా ఈనాళ్ళకి ఈ పేటలో జగ్గుగాన్ని కొట్టే మొనాడు ఒక్కడ కనిపించారు. సత్యం బాబు, నువ్వు చేసిన మేలు జన్మ జన్మలకి మర్చిపోలేదు. ఏంటి బాబాయ్ ఏం చేశారని? శాంతి అంటే ఎవరు? నా చెల్లెలతో సమానం. చెల్లెల మీద ఎవరైనా చెయ్యొస్తే చెమడాలు వచ్చేస్తాను. ఏమని చెప్తాను? చెమడాలు. అది కాదు. సారా చూసావా పట్టణంలో ఎంతటి మనుషులు ఉన్నారు? చాలండి మరీను. ఆడి బుద్ధి చెప్పాలంటే అంత ఇదిగా కొట్టాలా? 4 దెబ్బలు వేస్తే చాలదు. ఆడు చచ్చుంటే మా గత్యమేది. ఓ అదా, ఈసారి మెల్లగానే కొడతాను కానీ ఆగలేదు. అన్నం పెట్టు. లక్ష్మి శాంతి తిన్నాను తిన్నా. 50. అరే 46, 47, 50. ఏంటిది అంత గందరగోళం ఉందే? చక్రపాణి బాబు, చక్రపాణి బాబు, చక్రపాణి బాబు ఏంటి తిరగాసు? ఏంటి కాగితం మీద 25 పెట్లున్నాయి, లారీలో 50 పెట్లున్నాయి. ఏంటి గందరగోళం? అదే గందరం లేదు గోడ లేదు కానీ సంతకం పెట్టి లారీలు పోనీ. అదంటే కుదిరితే 25 అంటే 25 ఒక పెట్టి ఎక్కడ వెళ్ళంగి లేదు. ఎలాగంటే ఇదిగో ఇలాగా. ఏంటిది నీ వాటా? ఆట 25 పెట్లకి 250 రూపాయలు. అంటే లంచమా? లంచం కాదు, కమిషన్. పేరేదైతే ఎదవ పనికి ఇట్లాంటి మందరం సాగు. చక్రపాణి బాబు మీరు కనుకుంటున్నాను ఇదే ఇంకొకటైతే బొళ్ళోడు కొట్టి చేతులు ఎట్టి చెయ్యుడు కొట్టి నోట్లు ఎట్టువా. అదేలేవయ్యా, ఇలా నీతులు చెప్పేవాళ్ళే అసలైన దొంగరాయాలు. దొంగరాయలా నన్ను నాయలా దొంగరాయలా నీ ప్రతి ఆనందిస్తాను. చూడు చక్రపాణి నేనెందుకు ఊరికేంటాడు? భూషణ్ బాబే నీ నిజాయితీని పరీక్ష చేయమన్నాడు అంతే. ఏంటి ఇది పరీక్ష? ఈ పరీక్షలో నువ్వు నెగ్గితే మంచి బహుమానం ఇవ్వమన్నారు. నాకెందుకు బాబు బహుమానాలు? నువ్వు వద్దన్నా ఈ రోజు నుండి గోడానికి నువ్వే మేనేజర్. కంగ్రాచులేషన్ సత్యం. బాబు మిమ్మల్ని అనవసరంగా కొట్టాను, తప్పైంది, నన్ను క్షమించను బాబు. దాంతే ఉంది సత్యం. మనం యజమానుల కోసం దెబ్బలు తింటమే కాదు ప్రాణాలైనా ఇవ్వాలి. అది గది భలే మాట్లాడారు చక్రపాణి బాబు, మీరు నాకు భలే నచ్చారు. ఈ రోజు నుంచి మన ఇద్దరం ఒకటి. ఏంటి మన ఇద్దరం ఒకటి? సత్యం
ఇదిగో నీ అపాయింట్మెంట్ ఆర్డర్. అంటే ఏంటి బాబు? అంటే నీ ఉద్యోగం ఖాయం చేసి ఈ రోజు నుండి నీ జీతం 300 రూపాయల నుండి 600 పెంచడం అయింది. దాని మీద ఒక సంతకం చెయ్యి. ఎక్కడ బాబు? ఇక్కడ. గాజుల సత్యనారాయణమూర్తి బ్రాలు. వెరీ గుడ్. రాధా, లక్ష్మి, రాజా, రండి రండి రండి. ఏమిటండి హడావుడి? మరి మన యువరాజు గారు ఆడుకోవడానికి కోతి, డప్పు, కారు, విమానం. ఇదిగో రాజానికి సూట్. ఇదిగో నిమిషాల్లో వెళ్ళి పిల్లలందరికీ పంచిపెట్టరా. ఏమిటలా ముందు ఇవి చూడు. లక్ష్మి, ఇదిగో నీకు లంగా ఓణి, ఇదిగో నీకు చీర. ఏమండి ఇవన్నీ ఎక్కడి నుంచి? దొంగిలించుకొచ్చాను. మొహం చూడు మొహం. రాదా, ఈరోజు ఏం జరిగింది తెలుసా? మా భూషణ్ బాబు నా నిజాయితీకి మెచ్చుకుని నా జీతం ఏ దమ్మును 600కి పెంచేశాడు. ఎవరికన్నా మరి అప్పుడేమైంది? నువ్వు నేను జరుగుతా చూడు. ఏంటన్నయ్యా మమ్మల్ని అదర కొట్టేస్తున్నావు? అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతా? ముందు ఇంటికి దొరసను. ఎవటది? ముందు ఇంటికి దొరసను. ఎవటది? దొరసానా? దొరసానే మరి. ఎందుకు తెలుసా? మన యువరాజు గారికి ఇంగిల్ పీస్ నేర్పడానికి ఇంగిల్ పీసు అది నేర్చుకున్న మన వాడు తిన్నగా మా ఇంగ్లీష్ పని అదే ఎవరు మా కోమల పిన్ దగ్గరికి వెళ్ళి వాట్ నాట్ టుస్ బుస్ అని మొహం మీద కొట్టినట్టు అడిగేస్తాడు. ఏమని? వాట్ నాట్. రండి బాబాయ్ రండి, కూర్చోండి. శాంతి, ఇదిగో మనకి తీరా. సత్యం బాబు, రాను రాను శాంతి కూడా నీకు బాధ్యత అయిపోయింది. అదేంటి బాబాయ్, చెల్లెలు బాధ్యత అన్న కాకుండా ఇంకెవరికి ఉంటుంది? శాంతి, ఎలా ఉన్నావు తీరా? అది కట్టుకున్నావు అంటే నీకు పెళ్లి కళ వస్తుంది. పెళ్లి కళ. అవును బాబాయ్, శాంతికి పెళ్లి చేసేకూడదు. పెళ్ళా? ఆడపిల్లలు పేదవాడింట్లో పుట్టలేకూడదు. పుట్టినా పెళ్లి గిళ్ళి అని ఆశ పెట్టుకోకూడదు. అదేంటి బాబాయ్? అవును బాబు, శాంతికి ఖాయమైన సంబంధమే కట్నం ఇవ్వలేక ఆగిపోయింది. కట్నం సంగతి నాకు వదిలేండి బాబాయ్. మా లక్ష్మికి కూడా ఒక సంబంధం చూడకూడదు? ఇద్దరికి కలిపి పెళ్లి చేద్దాం. ఏమంటారు అదా? మంచి సంబంధం దొరకాలిగా. మంచి సంబంధమే ఉందమ్మా. కుర్రాడు బుద్ధిమంతుడు, కుటుంబం బంగారం లాంటిది. ఇంకేం బాబాయ్, మీరు వెళ్ళి మాట్లాడండి, ఖాయం చేద్దాం. అలాగే బాబు. రాదా, శంకరుడు మనకు అన్ని ఇచ్చాడు. యువరాజు అంటే రాజాని ఇచ్చాడు. పల్లె నుంచి పట్నం తీసుకొచ్చాడు. నా జీతాన్ని 600కి పెంచాడు. ఆయన చేయాల్సింది చేసేశాడు. కానీ నువ్వు చేయాల్సిందే ఉంటుంది. అది చేసావంటే జీవితాంతం నీకు దాచునే ఉంటాను. ఏంటది? నీలాంటి ఒక ఆడపిల్లనివ్వాలి. రాదమ్మా, ఈ చీర నగలు తీసుకువెళ్ళి అమ్మాయిని అలంకరించి తీసుకురా అమ్మా. అలాగేనండి. సత్యం బాబు, ఇక తాంబూలాలు ఇచ్చి పుచ్చుకోవచ్చు. బాబు సత్యం, మాకు డబ్బు కాదు ముఖ్యం. నీతి, నిజాయితీ, మంచి మర్యాద ఉండాలి. సాంప్రదాయం గల కుటుంబంగా ఉండాలి. అవన్నీ ఉన్నాయని మీ సంబంధం. అన్నయ్య, అన్నయ్య, నిశ్చితార్థానికి వీలైపోతే ఎలా? సరేలే, ఆయన సంగతి నీకేం తెలుసు. నా పెళ్లి అప్పగింతలకి మా అమ్మ నాన్న కంటతడి పెడితే అది చూసి ఆడకంటే ఈయన ఎక్కువ ఎడిచారు. ఇన్స్పెక్టర్ గారా, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చేసావు? ఏంటిలా వచ్చారు? ఆ పెట్టెలో ఉంది మందులు సారు, మందులు. కానిస్టేబుల్ అవునండి, మా అయ్యగారు అడగండి, ఏం ముట్టుకోవడానికి లేదు. అయినా తెరవడానికి నేను చెప్తున్నాను ఆ మందులని. నువ్వు చెప్తే సరిపోతుందా? కానిస్టేబుల్ చూడు. సెర్చ్. మెల్లగా మెల్లగా నెమ్మదిగా చెప్తుంటే. వీటిలో ఏముందో నాకు తెలుసు. మీకేం తెలుసు సారు? వీటిలో దొంగ సరుకు, స్మగ్లింగ్ సామాను. ఇన్స్పెక్టర్ గారు, మీరు ఎక్కడైనా ఎవరినైనా ఈ మాట్లాడాలి కానీ మా అయ్యగారు మాత్రం కాదు. మా అయ్యగారు అంటే ఏంటనుకున్నారు? నీతి, నిజాయితీ. అదే తెలుసుకుందాం. ఏం లేదు సార్. చూసారా సార్, చూసారా? ఇప్పుడు చెప్పండి సార్, ఇట్లోని దొంగ సరుకులా మందులా చెప్పండి సార్. బంగారం. నల్లమందు. అబద్ధం. యువర్ ఆనర్, ఇతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధం అబద్ధం అని గొంతు చించుకున్నాడు. అంత పెద్ద అబద్ధం చెప్తావేంటయ్యా? ఇంతకీ
చెప్పే నిజమేంటని? ఆ గోడౌన్ నీది, ఆ దొంగ వ్యాపారం నీది. అయ్యా పెద్ద మనిషి, అంత పెద్ద వ్యాపారం చేసేవాడితే ఇట్ట ఎందుకుంటానయ్యా? పెద్ద బంగ్లా ఉంటూ పెద్ద పెద్ద కార్లు తిరగను, ఆ మాత్రం ఇంగితుండక్కర్లా ఓ నరిస్తే అబద్ధం నిజమైపోద్దా? పైన భగవంతుడు ఉన్నాడు. ఇట్లాంటి తప్పుడు కూతురు కుట్టే సచ్చినాక ఆడికి సమాధానం చెప్పుకోరా? మర్యాదగా మాట్లాడు. ఇది కోర్టు, నీ ఇల్లు కాదు. కోర్టు అయినా ఇల్లైనా మనిషికి అంతరాత్మ ఉంటుంది గారు, అంతరాత్మ. అది అబద్ధం చెప్పదు. మనం అబద్ధం చెప్పి తప్పించుకుందాం అది ఊరుకోదు. బతికున్నంత కాలం గుండెల్లో గుర్తుతూ గుర్తు చేస్తానే ఉంటుంది చేసిన పాపాన్ని. దేని చేసిన పాపాన్ని అది అయ్యా, కోర్టైనా ఇల్లైనా నిజం నిజమే. అందుకని భూషణ బాబు ఏటకు రావడం, పూలు ఆయన మీద పడడం, దాన్ని నేను చంపాయిని రక్షించడం, అందుకు నాకు ఉద్యోగం ఇవ్వడం అంత నిజం, అచ్చరాల నిజం. కావాలంటే ఆయనే పిలిచారు కండి. మిస్టర్ భూషణ్ హాజరు కావాలి. భూషణ్ బాబు, భూషణ్ బాబు, ఓ భూషణ్ బాబు, దండారు దండారు. సమయానికి వచ్చారు బాబు, లేకపోతే పెద్ద ఘోరం జరిగిపోయినది. మీ ఆస్తి వ్యాపారం అదంటే పెద్ద మనిషి అంటే అయిపోతా, నేను ఒప్పుకోవద్దు. ఓ పెద్ద మనిషి, మా భూషణ్ బాబు గారు వచ్చేసరికి సంగతి తేల్చి చెప్తారు. చెప్పండి బాబు, చెప్పేడే. దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అంతా నిజమే చెప్తాను, అబద్ధం చెప్పను. అది భూషణ్ బాబు, ఇక చెప్పండి. ఆ పెద్ద మనిషి సంగతి తేలిపోవాలా? చెప్పేయండి. మిస్టర్ భూషణ్, ఆయన మీకు తెలుసా? తెలుసు. ఎలా తెలుసు? ఒకరోజు అతని గ్రామం దగ్గర అడవికి మేము వేటకు వెళ్ళాం. అప్పుడు అతను మాకు తోడుగా వచ్చి నేను పులివాత పడకుండా కాపాడాడు. నలుగురు పెద్ద మనిషి మిస్టర్ భూషణ్, ప్రాణాలు కాపాడినందుకు మీరు అతని పట్నం పిలిపించి పనిలో పెట్టుకున్నారా? లేదు, నేను అతన్ని పిలిపించను లేదు, పనిలో పెట్టుకోను లేదు. ఇతను గొప్ప పులివేటగాడని ఒప్పుకుంటాను, కానీ ఈ పట్టణంలో అతని చేత ఏ పులివేట ఆడిస్తాను? ఇతనే నన్ను వెతుకుంటూ వచ్చాడు. భూషణ్ బాబు ఏంటంటున్నారు? ఇంతలోనే అంత పెద్ద వరప? నీలాంటి నిజాయితీ పడు, కండబలం గుండె బలం ఉన్నవాడు నాకు కావాలా? నీకు ఎప్పుడు అవసరం అప్పుడు రా, నేను పన్నిస్తా అన్నది మీరు. నువ్వు ఊరుకో, ఆయన చెప్పనే ఆయనే చెప్పనే, కాకపోతే గుర్తు చేస్తున్నా అంతే. మిస్టర్ భూషణ్, మీరు అతన్ని పిలిపించలేదంటున్నారు కదా, అతను మీ దగ్గరికి ఎలా వచ్చాడు? ఒకనాడు ఉన్నట్టుండి తన పెళ్ళాం బిడ్డలతో నా దగ్గరకు వచ్చాడు. ఏమిటయ్యా అంటే, పొలం పండలేదు, దినం గడవటం లేదు, నాకేదైనా దారి చూపించండి, వ్యాపారం చేసుకుంటాను అని ప్రాధేయపడ్డాడు. సరే, మా గోడాను ఖాళీగా ఉంది కదా అని 5 సంవత్సరాలకు అడ్వాన్స్ లేకుండా అద్దెకిచ్చాను. ఆ తర్వాత ఆ గోడాన్లో అతను ఏం చేస్తున్నాడో ఏమో నాకు బొత్తిగా తెలియదు. ఏంటి భూషణ్ బాబు, ఏంటి మీరు చెప్పేది? భూషణ్ బాబు, దేవుడి మీద ప్రమాణం చేశావు, ఎందుకు అబద్ధమైన పాపం మూట కట్టుకుంటావు? నో, నేను చెప్పింది అక్షరాలు నిజం. అందుకు సాక్ష్యం ఇదిగో, గోడాన్ లీజుకు తీసుకున్నట్టు సత్యం రాసి ఇచ్చిన అగ్రిమెంట్. ఇష్టం వచ్చిన మాట్లాడకూడదు. ఏంటి సార్ ఇంత అన్యాయం జరుగుతుంటే నోరు మూసుకోమంటారు? నోరు మూసుకుంటే తప్పు ఒప్పుకున్నట్టుగా. ఏంట్రా అది అగ్రిమెంటా? నా జీతం పెంచుతున్నానని, నా ఉద్యోగం ఖాయం చేస్తున్నానని చెప్పారు, సంతకం పెట్టించుకుని ఇప్పుడు అగ్రిమెంట్ అంట. ఒరే బద్మాష్ తగులుపాచి, నిన్ను మోసం చేస్తావరా? నన్ను నమ్మించి సంతకం పెట్టుకుని ఇంత మోసం చేస్తావా? నీ ప్రాణాలు తిట్టారా? నీ ప్రాణాలు తిట్టా. సాక్ష్యాలను బట్టి సత్యం నేరస్తులు రుజువైనది. దొంగ వ్యాపారం చేసినందుకు 1.5 సంవత్సరమును, కోర్టు దౌర్జన్యంగా ప్రవర్తించినందుకు మరో 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. అన్యాయం, ఇది అన్యాయం. అబద్ధమై చెప్పినంత అబద్ధం. మా వారు అలాంటి వారు కారు, మా వారు అలాంటి వారు కారు. ఇన్స్పెక్టర్ గారు, నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, వారికి ఏ పాపం తెలియదు, ఏ నేరం చేయలేదు. వారి నోటి పెట్టండి బాబు, మీ కాళ్ళు పట్టుకుంటారు. చట్టం చేతులు కట్టేశాక కాళ్ళు పట్టుకున్నా లాభం లేదమ్మా. ఏమండి, ఏమండి? రండి బాబాయ్, కూర్చోండి. మన మధ్య బంధుత్వాలు మర్యాదలు ఈనాటితో తీరిపోయాయి. ముందే చెప్పాను, నాకు కావాల్సింది డబ్బు కాదు, మంచి మర్యాద, నీతి, నిజాయితీ. మీ ఆయన ఇలాంటి వారని తెలియక ఈ సంబంధానికి ఒప్పుకున్నాను. ఆ ఒప్పందం ఈనాటితో చెల్లు.
మీ లక్ష్మిని మా ఇంటి కోడల్ని చేసుకోవడం జరగదు అంతే. ఏం భాయ్ లూటియా కూనియా బేడి ముక్కటియా వచ్చినప్పుడు చూస్తున్నా పొలకడు పలకడు మోగేమరా ఇలాంటి వాళ్ళు మహా డేంజర్. ఇన్స్పెక్టర్, ఇందుకు మీరు అనేది సత్యం నేరం చేయలేదనేనా? యూనిఫారం లో ఉన్న వ్యక్తులకు సొంత అభిప్రాయాలు ఉండకూడదు, ఉన్నా చెప్పకూడదు. చట్టానికి నిజం కన్నా సాక్ష్యం ముఖ్యం. సాక్ష్యం అతను దోషిగా నిర్ణయించింది, నిజం అతను ఏం చేస్తుందో. మంచి వాళ్ళ మనసు వెన్నముద్దలా ఉంటుంది, దెబ్బతింటే పాషాణం అయిపోతుంది. కానీ సత్యం అలా కాకుండా మనం ఏం చేయగలం? అతని శిక్షాకాలాన్ని వీలైనంత వరకు తగ్గించడానికి ప్రయత్నిద్దామని. అందుకు మీ సహకారం కూడా కావాలి. థ్యాంక్ యూ. ఏమిటి ఇలా వచ్చారు? ఏమీ లేదు, ఎలా ఉన్నారో విచారిద్దామని. అయ్యో పాపం, ఎంత దయ. ఇల్లు తగలబెట్టి చల్లగా ఉండమని దీవించాడంట మీలాంటి పెద్ద మనిషి. జరిగింది మర్చిపోండి. ఎట్లా మర్చిపోతాం? పల్లెటూరులో పడున్న ఆయన ఆశ పెట్టి పట్నం పిలిపించారు. అమాయకుని చేసి ఎరేసి ఇరికించి జైలుకు పంపారు. మచ్చలేని ఆయన జీవితంలో మాసిపోని మచ్చ వేశారు. పెళ్లి కావాల్సిన ఆయన చెల్లెల జీవితాన్ని మంట గడిపారు. మర్చిపోయావా ఇవన్నీ? చూడండి, మా వ్యాపారమే అలాంటిది. కొందరు జైలుకు వెళ్ళటం రావటం మామూలు, వాళ్ళ కుటుంబాల మంచి చెడ్డలు చూడటం మాకు మామూలు. 2 ఏళ్ళు కళ్ళు మూసి తెరిచేలోగా గడిచిపోతాయి. ఇది ఉంచండి. అక్కర్లేదు, ఈ పాపిష్ డబ్బుతోనే మాకు ఈ గతి పట్టింది. చాలు, మమ్మల్ని ఇలా బతకనివ్వండి. ఇంకెప్పుడు ఈ గుమ్మం తొక్కొద్దు, వెళ్ళండి. ఆవేశంలో అంటున్నారు కానీ అవసరాలు ఇబ్బందులు. కష్టాలు ఇచ్చిన భగవంతుడే వాటిని భరించే శక్తిని కూడా ఇస్తాడు. మీ సహాయం మాకు అక్కర్లేదు. ఇప్పుడు ఇలా అనిపించినా రేపు దరిద్రంలో అవసరమైనప్పుడు ఈ డబ్బే దేవుళ్ళ కనిపిస్తుంది. అలాంటి అవసరం వచ్చినప్పుడు నేనున్నాననే మాట మాత్రం మర్చిపోకండి. ఈ అడ్రస్ ఉంచండి. రాజా, ఏం రాజా, ఏం జరిగింది? జీతం కట్టలేదని స్కూల్ నుంచి పంపిమ్మా. జీతం కట్టమ్మా. కడతాను బాబు, కడతాను. రావమ్మా మహారాణి, ఇంకా తొంగుతూనే ఉన్నావా? ఇల్లు ఇంకా చిమ్మలేదు, గుడ్డలు ఇంకా ఉతకలేదు. ఈ పని అంతా ఎప్పుడయ్యేట్టు? ఇంత సుకుమారం గల దానివి ఈ పనికి ఎందుకు వచ్చా? వేరే ఏదన్నా సంపాదన చూసుకోలేకపోయావా? సీరియస్ గా ఉందా? సత్యాన్ని వెంటనే పంపి ఏర్పాటు చేస్తాను. ఓకే. అలాగా పంపిస్తాను. చూడమ్మా, నీ వదిలికి వెంటనే ఆపరేషన్ చేయాలి. నీ అన్న వచ్చేంత వరకు ఆగడానికి వీల్లేదు. ఈ మందులు తీసుకురా. ఎంత అవుతుంది డాక్టర్? 300 కావచ్చు. శాంతి, రాజాని చూస్తుండు, నేను ఇప్పుడే వచ్చేస్తాను. ఓకే ఓకే. మీకోసం ఎవరో వచ్చారు. ఎవరు? ఓ లక్ష్మి, ఏంటి విశేషం? మా వదిన హాస్పిటల్లో ఉంది. అరే, ఏమైంది? ఆపరేషన్ చేయాలట. డాక్టర్
ఈ మందులు తీసుకురమ్మని చెప్పారు. అంతే కదా, మందులు షాపి పంపిస్తా కావాలంటే. కానీ ఆ రోజు ఇంటికి వచ్చి డబ్బిస్తానంటే పొద్దున తిప్పి కొట్టింది మీ వదిన. చూసావా అవసరం అనేది ఎలా వస్తుందో. ఆల్ రైట్ కమాన్, రా పర్వాలేదు. తీసుకో, ఎంత కావాలో తీసుకో. 300 చాలు. 100 1000 ఎవరికి కావలసింది వాళ్లే తీసుకోవాలి. అదే నా పాలసీ. తీసుకో తీసుకో. వదినను బ్రతికించుకో. నేను విషం తాగేనన్నయ్యా. ఇటు బ్రతకను. వదినకి మందులు కొనటానికి డబ్బు కోసమని వెళ్ళాను. అక్కడ నా శీలాన్ని సత్యం ఏం చెప్పింది? ఎవరేం చెప్పింది? మాట్లాడదు. సారీ సత్యం, తల్లిని కాపాడగలిగావు గాని కడుపులో ఉన్న బిడ్డను బ్రతికించలేకపోయాం. ఆడపిల్లేనా డాక్టర్? అవును, బిడ్డ పోవడమే కాదు, ఇంకా ఆవిడికి పిల్లలు పుట్టే అవకాశమే లేదు. ఇప్పుడు మీరు లోపలికి వెళ్ళామని చూడొచ్చు. సత్యం, నీ సత్ప్రవర్తన వల్ల నీ శిక్ష 6 నెలలు తగ్గించి నిన్ను విడుదల చేస్తున్నావు. నువ్వు వెళ్ళొచ్చు. గాడ్ బ్లెస్ యూ. సత్యం, ఒక్క మాట. గడిచిపోయిన కాలాన్ని నీకు తెచ్చివ్వలేం, కానీ రానున్న కాలాన్ని సద్వినియోగం చేసుకునే అవకాశం కల్పించగలం. రేపు ఒకసారి మా స్టేషన్కి వచ్చి కనిపించు. సత్యం, జరిగింది మర్చిపో. మనం మళ్ళీ కలుసుకున్నాం. నీకు జరిగిన నష్టానికి ఏం చేయమన్నా చేస్తాం, ఏం కావాలన్నా ఇస్తాం. నా చెల్లెల్ని కూతుర్ని తెచ్చివ్వండి. సత్యం, జైలు నుంచి వచ్చేసా? ఏంటి మాట్లాడేది? సత్యం వచ్చేసావా? మరి అప్పన్నా సత్యం వచ్చేసారా? ఏంటి సత్యవే? బాబు సత్యం వచ్చాడు. ఇంకా మనకేం బయలే. సార్ నో సర్వర్ సత్యం వచ్చిన ఆనందంలో సర్బత్ క్లాస్. అన్నయ్య,
సత్యం, ఉద్యోగం ఇప్పిస్తాను, స్టేషన్కి రమ్మన్నానుగా, రాలేదే? పోనీ రేపొస్తావా? రాను. ఏ? ఏడాదిన్నర జైల్లో చాలా అలసిపోయాను. ముందు అలుపు తీర్చుకోవాలి. వస్తానమ్మా. ఇంత అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్తున్నారు? మాట్లాడరే. జైలు నుంచి వచ్చినప్పటి నుంచి మీరు అదోలా ఉంటున్నారు. నేనేమడిగినా మాట్లాడటం లేదు. చెప్పండి, చెప్పండి, ఎక్కడికి వెళ్తున్నారు? రాధా, ఈ రోజు నుంచి నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను అన్న ప్రశ్నలే అడగొచ్చు. ఎందుకంటే నీకు నేను అబద్ధం చెప్పలేను కనుక. ఎలా వచ్చానన్నా, జైలుకి ఎలాగెళ్ళాను అలాగే. సత్యం, నీకు అన్యాయం జరిగింది నిజమే. అందుకు పరిహారంగా ఎంత డబ్బైనా ఇస్తాను. ఎంత? ఎంతైనా సరే. ఇదిగో ఆయన పెట్లో ఉంది, తీసుకో. నీకు ఎంత కావాలో తీసుకో. ఈ సత్యం ఆ సత్యం కాదు, మోసపోవడానికి. అదే అదే కాదు, తీసుకో, నువ్వే తీసుకో. తీసుకుంటాను, తీసుకోవాల్సిందే తీసుకుంటాను. ఇలా రా, కూర్చో. ఉత్తరం రాయి. ఉత్తరం దేనికి? నేను మళ్ళీ జైలుకి వెళ్లకుండా ఉండడానికి రాయి. నేను రాయను. నా చెల్లెలు చావుకి కారణం నువ్వు. నేను నేను ఆమెను బలవంతం చేసి మానాన్ని దోచావు. అదే రాయి. గోడౌన్ నాది కాదు, శిక్ష అనుభవించాల్సింది నేను కాదు. అవునా? అదే విధంగా రాయి. ఈ పాపాలన్నిటికీ పరిహారంగా రాయి. ఈ పాపాలన్నిటికీ పరిహారంగా రాశాను. సంతకం పెట్టు.
కాదు హత్య. ఎలా జరిగిందో చెప్పలేను కానీ ఎవరు చేస్తుంటారో చెప్పగలను. ఎవరు? ఇంకెవరు? ఆ సత్యంగాడు. సత్యమా? మీరెందుకు చేయకూడదు? నేనెందుకు చేస్తాను? నేను ఆ సమయంలో మా ఇంటి దగ్గర ఉన్నాను. రుజువు ఏమైనా ఉందా? ఉంది. ఓకే. సత్యం, రాత్రి నువ్వు ఎక్కడున్నావు? ఇక్కడే. మోహన్ హత్య చేశారు. పాపం ఆయువు తీరింది. తీరలేదు, తీర్చేశారు. ఒకరు తీరిస్తే తీరేది ఆయువు. రాతలో ఉండాలి. రాతలో ఉండాలనే అతని ఉత్తరాన్ని అతని చేతనే రాయించాడు. ఎవరో తెలివైన వాడు. ఎవరో? అదే తెలుసుకోవాలి. బాబు, ముహూర్తం దొరుకుతుంది, పెళ్లి జరిగిపోతుంది. కానీ ఈ రెంట్కి కావలసింది డబ్బు. వేదవది ఈ రోజుల్లో PUC చదివిన కుర్రాడు మార్కెట్లో 10-15 వేల రూపాయలు పలుకుతున్నాడు. మా వాడు డాక్టర్ పాస్ అయి ఫారెన్ వెళ్ళాలని. ఇవిగో 20,000 ముహూర్తం పెట్టించండి. చూడట్లే బాబు, నీ మేలు జీవితంలో మర్చిపోలేను బాబు. 1,50,000 నా హోటల్ నిగం. మనం సత్యం బాబు, నీ మేలు జీవితంలో మర్చిపోలేను బాబు. 1,50,000 నా హోటల్ నిగం. మనం అనుకున్నట్టు అగ్రిమెంట్ మాత్రం నెలకు 500 లీజ్ చొప్పున 99 సంవత్సరాలకి రాయించాను. మరి ఏ మొత్తం ఎలా ఇస్తారో? ఇదిగో మొత్తం డబ్బుగానే తీసుకోండి. చాలా సంతోషం. ఇదిగో అగ్రిమెంట్, సంతకం పెట్టండి. అంత పెద్ద హోటలు 500కి లీజుకి ఇచ్చారా సత్యానికి? అవును సార్. కావాలంటే అగ్రిమెంట్ చూడండి. అగ్రిమెంట్ ఏముందండి, మనం రాసుకునేదేగా. మిస్టర్ రావు, సత్యం మీ హోటల్ కొన్నాడు. చెప్పండి, ఎంత కొన్నాడు? దైవ సాక్షిగా కొనలేదు సార్. ఏ ప్రమాణం చేయమన్నా చేస్తాను. పోనీ గుడ్ విల్ కింద అతను మీకు ఎంత మట్టు చెప్పాడు? గుడ్ విల్ లేదు, గాడిది గుడ్ విల్ లేదు. 500 సరిగ్గా ఇచ్చేస్తే చాలు సార్. అంత తక్కువ కిందకి ఇచ్చారు అతనికి? నేను ఏగలేక. ఏముంది, అంటే వర్కర్ స్ట్రైకు, అంటే వంట వాళ్ళ స్ట్రైకు, వాటితో పాటు నా ఆరోగ్యం ఒక పక్క స్ట్రైకు. మీ ఆరోగ్యానికి ఏమండి? బ్లడ్ ప్రెషరు, డయాబెటీసు, హార్ట్ ఎన్లార్జ్మెంట్, ఒకట అన్ని రోగాలు నాకే ఉన్నాయండి. పాపం, అన్నీ ఉండి దుఃఖలా ఉన్నారు. పైన పటారం, లోన లోటారం. ఆరోగ్యం సంగతి ఎవరైనా అబద్ధం చెప్పుకుంటారా? రోగాలు ఉన్నాయని చెప్పుకోవటం సరదాటండి. కావాలంటే ఇదిగో డాక్టర్ సర్టిఫికేట్ చూడండి. అంతా ముందుగానే జాగ్రత్త పడ్డారన్నమాట. హత్య చేశాడు, డబ్బు దోచాడు, హోటల్ కొన్నాడు, ఎక్కడా పట్టుబడలే. వాడు తెలివైన వాడండి. ఇదంతా సత్యం తెలివేనంటావా? ఇన్స్పెక్టర్ కూడా కక్కుర్తి పడుతున్నాడేమోనని నేను అనుమానం. అది ఆలోచించాల్సిన విషయం. ఆలోచిస్తూ కూర్చుంటే లాభం లేదు. ఏదో ఒకటి చేసి ఆ సత్యాన్ని వదిలించుకోవాలి.
నేను చేయాల్సిన పనులు ఇంకా చాలా ఉన్నాయి. మీ ధైర్యం మీది, నా భయం నాది. అందరూ మీ మీద కట్టిగట్టారు. ఎప్పుడు ఏం చేస్తారు? ఎందుకు వచ్చింది మనకి పట్నం వద్దు, పదండి మన ఊరు వెళ్ళిపోదాం. తిరిగి వాడిలా తిరిగిపోవడం వీల్లేదు. నా కోసం కాదండి, తన రాజా కోసం. నేనేం చేసినా రాజా కోసం. టైం అయిపోయింది, మీరు వెళ్ళండి. చక్రపాణి, సత్యం, నువ్వు మాకు చాలా సహాయం చేశావు. నీకు రుణపడి ఉన్నాను. నేను వచ్చే వరకు రాధని రాజాని కాస్త కలిపెట్టుండు. అలాగే సత్యం. రాధా, నువ్వు వెళ్ళు. మిమ్మల్ని స్థితిలో వదిలి నాకేం పర్వాలేదన్నానా. వెళ్ళు, ఇంకెప్పుడు రాదు. ఎందుకని? ఎందుకు ఏంటి అని అడగొద్దన్నానా. వెళ్ళు. ఇది జగనిల్లు. సత్యం ఏ వేళప్పుడైనా ఇక్కడికి రావచ్చు. ఓకే? ఓకే సార్. మిస్టర్ నాయుడు, సత్యం, నువ్వా ఇక్కడ? సత్యం లేని చోటు రాలేని చోటు లేదు. అవును, కానీ కానీ సత్యాన్ని తప్పించుకు పారిపోలేవు. అయినా సత్యం అంటే ఎందుకంత భయం? నువ్వు హంతకుడివి. మోహన్ని కూలీ చేశావు. ఆత్మహత్య అంటున్నారు పోలీసులు. నిజం వాళ్ళకేం తెలుసు? నీకు తెలుసా? ఈనాడు ఈ నిజం తెలిసినాడికి ఆనాడు సత్యం నిర్దోషన్న నిజం మాత్రం తెలియకుండా పోయిందా? అది అది జరిగిపోయింది. అట్టాగే అన్నీ జరిగిపోతాయి. సత్యం, సత్యం, నీకెంత డబ్బు కావాలి? డబ్బు డబ్బు. అవును, నాకు డబ్బే కావాలి. ఎంత? నువ్వు పెద్ద వ్యాపారస్తుడి. ప్రతిదానికి విలువ ఖరీదు నీకు బాగా తెలుసు కదూ? తెలుసు. నేను జైల్లో గడిపిన ఏడాదిన్నరకి ఖరీదంతో చెప్పగలవా? అది అది అదే అదే నాకు కావాలి. అదెంతో? నీ దగ్గర ఉన్నంత. అంతేనా? అయితే నా తరం రా. ఓ, ఇది కూడా కావాలా? ఇక వెళ్ళు. వెళ్ళను. ఏ, ఇంకేం కావాలి? విస్కీ. ఓ, విస్కీయా? ఇదిగో ఫుల్ బాటల్, తాగు. తోడు లేకుండానా? నువ్వు తాగాలి. ఓయ్, తాగుదాం, కలిసే తాగుదాం. పద. తీసుకో. జగన్, ఇప్పుడు మీ వ్యాపారం ఎలా ఉంది? చాలా బాగుంది. ఇప్పుడంతా ఫోన్ల మీదనే మా బిజినెస్. సరుకు ఎవడో తెస్తాడు, ఎవడో కొంటాడు. మధ్యన ఎవడో సత్యం లాంటి ఎర్రవాడు పట్టుబడతాడు, జైలుకి వెళ్తాడు. జగన్, మీ ముగ్గురులో నువ్వు చాలా నిజాయితీ పడు అని నా నమ్మకం. చాలా చాలా థ్యాంక్స్. అందుకని నువ్వు ఇచ్చిన డబ్బుతో నీతో కలిసి వ్యాపారం చేయాలని నా అభిప్రాయం. చేద్దాం, అలాగే, తప్పకుండా. మరి ఎప్పుడు మొదలెడదాం? నీ ఇష్టం. అనుకున్నది అనుకున్నప్పుడు చేయడమే నా అలవాటు. కరెక్ట్. చాలా మంచి అలవాటు. చాలా చాలా మంచి అలవాటు.
చచ్చిపోయాడు. ఏదో ఒక రోజున చచ్చిపోతాడని ఎప్పుడో అనుకున్నాం. ఇన్నాళ్ళు తాగి పడుంటే మోసుకొచ్చే వాళ్ళం, ఇప్పుడు మోసుకోవాలి పాపం. Yes, I see. జాగ్రత్తగా కాపలా కాస్తున్నావు. ఎస్ సార్. బయటికి ఎవరో వెళ్ళదుగా. లేదు సార్. సత్యం, షర్టుగా రక్తం ఏంటి? గాయం నుంచి రక్తం కాక పాలు గారుతాయా ఇన్స్పెక్టర్? జగన్ని హత్య చేశారు. ప్రపంచం నుండి మరో పాపి పోయాడు. కాదు, మరో పాపం జరిగింది. ఎవడో పుణ్యాత్ముడు చేసుంటాడు. ఆ పుణ్యాత్ముడు నువ్వేనని అనుమానం. ఎవరికి? చట్టానికి. మీకు? నమ్మకం. అయినా చేసేదేమీ లేదు. ఏ? సరైన సాక్ష్యాలు రుజువులు దొరకలేదు. దొరుకుంటే ఈ పాటికి నీ చేతులకు సంఖ్యలు పడే. ఈసారి సత్యానికి సంఖ్యలు వేయాలంటే చాలా గట్టి రుజువులు కావాలి, లేకపోతే కోర్టు ఒప్పుకోదు. అంతరాత్మకన్నా కోర్టు లేదని నువ్వేగా అన్నావు. ఆ కోర్టు నుండి ఎవరో తప్పించుకోలేరు. అందులో నిలబడి సంజాయిషి చెప్పుకోవాల్సిన రోజు వస్తుంది. సత్యం, ఈ కోర్టు ఈ సంఖ్యల నుండి ఈ రోజు నువ్వు తప్పించుకోగలిగినా ఒకరోజు నీ పరిస్థితులే నీకు సంఖ్యలు అవుతాయి. అది గుర్తుంచుకో. వస్తా. వారికి లండన్ వెళ్ళి పై చదువులు చదవాలని ఆశగా ఉందన్నయ్య. దాందే ఉందమ్మా. మీరు లండన్ వెళ్ళడానికి, అక్కడే చదువుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేస్తాను. కానీ మీరు నాకు చిన్న సహాయం చేయాలి. ఏంటన్నయ్య? మా రాజాని మీతో పాటు తీసుకెళ్ళాలి. వాడు అక్కడే చదువుకుని పెరిగి పెద్దవాడు కావాలి. మీరు మాకు చేసిన సాయంలో ఇదంతా తప్పకుండా తీసుకెళ్తాం. మాకు ఇంతకంటే కావాల్సింది ఉంది. సరే, బయలుదేరడానికి తయారుగా ఉండండి. నేను ఒప్పుకోను. వాడు నాకు దూరం చేయకండి. వాళ్ళంటే నేను బ్రతకలేను. ఈ పట్నం వచ్చినప్పటి నుంచి అన్ని కష్టాలు నష్టాలే. కడుపులో బిడ్డ పోయింది, బిడ్డ లాంటి లక్ష్మి పోయింది. ఇప్పుడు రాజా నాకు దూరం అవుతున్నాడు. వద్దండి, మీకు పుణ్యం ఉంటుందండి, పుణ్యం ఉంటుంది. ఏమిటి అనేది? ఇక్కడ పరిస్థితులు నీకు అర్థం కావటం లేదు. రాజాకి ఏ నిమిషానన్నా ఏ ఆపదన్నా రావచ్చు. రాదు, రానివను. రాజా నా గుండెలో పెట్టుకుని కాపాడుకుంటాను. రాధా, నన్ను ఎందుకు అర్థం చేసుకోవు? రాజా ఇక్కడే ఉంటే మనం ముందరి కాళ్ళకి బంధం అవుతాడు. వాడి కోసమైనా మనం తగ్గాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఎదట వాళ్ళు దెబ్బతీసి నాకేదైనా అయితే? ఏమండి, అంత మాట అనకండి. అందుకే చెప్తున్నాను, రాజాని వెళ్ళని. రాజా వెళ్ళాలి. మోహన్ని చంపి ఫ్యాన్కు వేలాడగట్టాడు. జగన్ని తాగించి చంపాడు. ఇక నువ్వే మిగిలేవు. అవును, నువ్వు ఒక్కడవే మిగిలేవు. నో నో, నేను మిగిలాలి. నువ్వు నన్ను చంపలేవు. నువ్వు నన్ను చంపలేవు. నేను కొన్నాళ్ల పాటు సింగపూర్ వెళ్తున్నా. వెళ్ళి చక్రపాణితో చెప్పండి, నేను తిరిగి వచ్చేసరికి సత్యం కనపడకూడదు. వెళ్ళండి. భూషణ్, నువ్వు ఇక్కడికి? సత్యాన్ని గనకే రాగలిగాను. అవును, నువ్వు ఎక్కడికైనా రాగలవు, ఏమైనా చేయగలవు. ధర్మం నీ వైపు ఉంది. నీకు అన్యాయం జరిగింది, ఇది నేను ఒప్పుకుంటాను. కానీ దీనికి అంతటికీ కారణం ఆ మోహన్ జగన్. ఆ మోహన్ ఉన్నాడే,
ఆ వ్యధవ నీ చెల్లెలు శీలాన్ని చర్చాడు. నువ్వు వాడిని చంపకపోతే నేనే చేసి ఉండేవాడిని. ఆ పని నువ్వు చెయ్యాల్సింది నువ్వు చేసావుగా. నేను ఉద్యోగం ఖాయం చేస్తున్నానని కాగితం మీద సంతకం చేయించింది ఎవరు? ఆ కాగితంతో కోర్టులో నన్ను నేరస్తుడిని చేసి జైలుకు పంపించింది ఎవరు? ఒకరు. అవును సత్యం, నీకు అన్ని విధాలా అన్యాయం జరిగిపోయింది. ఈ విషయం నేను వచ్చి ఏ కోర్టులోనే ఒప్పుకుంటాను. కోర్టా? నీ కోర్టు దోషిని సాక్షిగా తీసుకొని నిర్దోషిని నేరస్తుడిని చేసి శిక్షించింది. నా కోర్టులో నేరస్తుడు నేరస్తుడే, శిక్ష శిక్షే. ఆ కోర్టులో నీ కాగితం చెల్లింది, నా కోర్టులో నీకు నూకలు చెల్లుతాయి. సత్యం పోతు, నన్ను చంపొద్దు. సత్యం, నేను నీ శత్రువును కాను, మిత్రుణ్ణి. శాబాష్ సత్యం, ఒక్కడివి ముగ్గురిని చంపావు. నీ ధైర్య సాహసాలకు, నీ తెలివితేటలకు మా జోహార్లు. నాకు నీలాంటి వీరులే కావాలి. ఈ గ్యాంగుకి అంత లీడర్ను నేను. సింగపూర్ నుంచి వ్యాపారం చేస్తున్నది నేనే. ఆ ముగ్గురు నా వాళ్లే. వాళ్ళ తప్పుకు సరి అయిన శిక్ష వేశావు. ఈ రోజు నుంచి ఈ గ్యాంగుకి అంత లీడర్వే నువ్వు. ఈ వ్యాపారం నీకు అప్పచెప్తున్నాను. ఏం సమ్మతమేనా? రాధమ్మా, కోటీశ్వరుడు భార్య నగలెంత సింపుల్ గా వేసుకుంటావేమిటమ్మా? ఇదే ఇంకొకలైతే డైమండ్స్ గా దిగేసుకునేవాళ్ళు. వారికి ఎలాంటివి నచ్చవు. నాకు అసలు ఇష్టం ఉండదు. వదిలేరు, ఈ రోజు జమా ఖర్చు లెక్క రెడీ. ఓసారి చూసి సంతకం చేస్తారా? నువ్వు రాసిన తర్వాత ఇంకా చూసేదేమిట్రా అబ్బాయి? అమ్మమ్మమ్మ, లెక్క అంటే లెక్క, రూల్ అంటే రూలే, సంతకం అంటే సంతకమే లేరా? 40 లక్షల సరుకు నడి సముద్రంలో నిలబడిపోయింది. కారణం గవర్నమెంట్ నిఘా చాలా తీవ్రంగా ఉంది. కాదు, నీకు వయసు మళ్ళింది, గుండె సడలింది. 20 ఏళ్లుగా లేని నిఘా ఈనాడు కొత్తగా వచ్చిందా? ఏనాడైనా భయపడ్డామా, పట్టుపడ్డామా? కాపలా కాచే కాళ్ళల్లో కొట్టడానికి తగినంత కారం మన దగ్గర ఉండాలి. లేదని కాదు, ఒక్క నాగరాజ్ చాలు ఈ పనిలో ఆరితేరినవాడు. ఎస్ బాస్. సింగ్, పిరికితనం మన వ్యాపారానికి చీడ పురుగు. తుంచి పారేయాలి. గో హెడ్. రాజా చదువు పూర్తయి త్వరలోనే తిరిగి రాబోతున్నాడు కదా. చెంచల రాజా కోసం ఎదురు చూస్తోంది. చక్రపాణి, నేను నీకు రుణపడి ఉన్నానని, నీ కూతురి నా కోడల్ని చేసుకుని ఆ రుణం తీర్చుకుంటానని ఏనాడో మాటిచ్చాను. సత్యం మాట అంటే మాటే. అది నెరవేరితే నేనే నీకు జన్మజన్మలా రుణపడి ఉంటాను. ఎవరికి రుణమో ఆ లెక్కలు రాసేవాడికే తెలియాలి. సో గుడ్ నైట్. నేను వెళ్ళొస్తానమ్మా. గుడ్ నైట్ సత్యం. అబ్బాయి సత్యం, ఇప్పటికి తెలియందా పని? అయినా అదేం పని, అదేం ఆఫీసు? నువ్వు మనిషివా, మిషనవా? కాస్తైనా రెస్ట్ ఉండాలా? ఇలా పనిచేస్తే నీ ఆరోగ్యం ఏమవుతుంది చెప్పున ఆయన. మదర్, డోంట్ కన్ఫ్యూజ్. కొందరికి ఆరోగ్యమే మహాభాగ్యం, మరి కొందరికి మహాభాగ్యం ఆరోగ్యమే లేరా? చూడమ్మా రాధ, నువ్వు బలవంతం పెట్టైనా సరే అతను రెస్ట్ తీసుకునేట్టు చెయ్యాలమ్మా. మన బలవంతాలు ఏం పనికిరావమ్మా. ఆయన పద్ధతి. ప్రతి చిన్న విషయం ఆయనే చూసుకోవాలి. ఇక విశ్రాంతి ఎలా ఉంటుంది చెప్పు? అది నిజమే. మనం స్వయంగా చూసుకోకపోతే ఈ మహాసముద్రంలో ఎవరికి దొరికింది వాళ్ళు మింగేస్తారు. కానీ మదర్, మహాసముద్రం ఎందరు మింగినా ఏమీ కాదు. పూర్వం వాడెవడో మహాముని అగస్త్యస్. ఒరే బాబు, నీ పురాణం తర్వాత చెబుతూ గాని టైం 12 అయింది. నాయనా సత్యం, ఏదో మన వాళ్ళని అభిమానంతో మమ్మల్ని చేరదీశాం.
వీళ్ళు కూడా నీ అంతట వాళ్ళు చేస్తే పాసిబుల్, అసాధ్యం, అసంభవం. నేను అన్నయ్య అంతటి వాడిని కావడమా? 6 feet 3 inches, 5 feet 3 inches. తేడా అడుగు దగ్గర అడుగు. బాబు సత్యం, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. గుడ్ నైట్ తెలియరా? పద. రాధా, ఇక నుంచి నువ్వు లండన్ వెళ్ళడానికి వీల్లేదు. ఏ? అవును, అంతే. ఎందుకని? రాజాని చూడకుండా నేను ఎలా ఉండగలనండి? ఇక నుంచి రోజు రాజాని చూద్దుగానిలే. అంటే రాజా వచ్చేస్తున్నాడా? అవును. ఎప్పుడు? రేపు. రేపు? ఏమండి, రేపేగా? అవును, ఈ రోజు కాదు. తెలుసులేండి. ఒక్క రాత్రి గడవడం ఎంత కష్టం మీకేం తెలుసు. రాధా, ఏడాదికి ఒకసారి లండన్ వెళ్తున్నావు, కొడుకుని చూసొస్తున్నావు. నీకే అలాగుంటే 20 ఏళ్ల క్రితం ఇంత వాణ్ణి రాజాను లండన్ పంపించేశాను. అంతే, ఇంతవరకు చూడనే లేదు. నా మనసు ఎలా ఉంటుంది చెప్పు? మీ మనసా? 20 ఏళ్లకు పూర్వం మనసు అయితే మీరు ఈ పాటికి ఊరు వాడ వీధి వీధి కనపడ్డ వాళ్ళందరికీ నా రాజా వచ్చేస్తున్నాడు, యువరాజు వచ్చేస్తున్నాడని చాటింపు వేసేవారు. రాధా, ఇదిగో అయిపోయిందండి. ఏమైపోయింది? ప్లేన్ వచ్చే టైం అయిపోయింది. వచ్చేస్తున్నా. మీ సంబరం చూస్తుంటే ఇలాగే ఇంకో ప్లేన్ లో ఎగిరిపోయి కొడుకుని ఆకాశంలోనే అమాంతంగా కౌగలించుకునేట్టున్నారే. కాదు రాధా, కాదు. వాడిని చూడగానే ఆకాశం అంత ఎదిగిపోతాను. రాధా, అబ్బా, వీడింకా రాడేవండి. వస్తాడు. కస్టమ్స్ ఫార్మాలిటీస్ అవి అవ్వాలిగా. రాజా, మీ నాన్నగారు. సరుకు పోలీసులు పట్టుకున్నారట. రాజా, ఎవర్రా అమ్మాయి? ఏ అమ్మాయి మమ్మీ? నీతో డాన్స్ చేసిందే. ఓ, దట్ గర్ల్. మమ్మీ,
గీతని మీ ఇద్దరు లండన్లో కలిసి వస్తాం. షీజ్ మై గర్ల్ ఫ్రెండ్. అంటే గర్ల్ అంటే గర్ల్, ఫ్రెండ్ అంటే ఫ్రెండ్. మమ్మీ ఇన్ లండన్ ఇదంతా మామూలే. బాయ్ మిస్ గర్ల్, గర్ల్ మిస్ బాయ్. అంతేనా? అంతే. నిద్ర వస్తుంది మమ్మీ. 20 ఏళ్లుగా ఎన్నడూ జరగంది ఈనాడు జరిగింది. సరుకు మాత్రమేనా మన వాళ్ళు ఎవరైనా పట్టుబడ్డారా? మన వాళ్ళు ఎవరు లేరు. కేసు మన మీదకి వచ్చే అవకాశాలు కానీ ఆధారాలు కానీ ఏమీ లేవు. నాగరాజు ఢిల్లీలో ఉన్నట్టు ఈ రోజే వచ్చినట్టు ప్లేన్ టికెట్, హోటల్ బిల్స్ జాగ్రత్త పడ్డాం. ఏ పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు. పరిస్థితుల్లోనూ మనకేమాత్రం భయం లేదు. ఏమైనా ఇది మొదటి అపజయం. ఈ పొరపాటు మళ్ళీ జరగడానికి వీల్లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్, గుడ్ నైట్. ఓకే, మీరు అవుట్కి వెళ్తారా? గోయింగ్ అవుటా అని? ఒట్టగా పోటీతో కొడుకు ఇక్కు మొక్కులేని వాళ్ళ ఒట్టగా వెళ్ళడమా? మై గాడ్, నో గాడ్. వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఎందుకు నన్ను ఫాలో అవుతున్నారు? ఆర్డర్ మై డ్యూటీ. మీరు ఈ ఊరు కొత్త కదా? నీకేం తెలియదు కదా, మీకేమైనా కావాల్సి వస్తుంది కదా, అది తెలుసుకుని చెయ్యాలి కదా. అవును కదా, అందుకని మీరు ఎక్కడికి వెళ్ళేది చెప్పాలి కదా. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తారా? అయితే తాజ్కి వచ్చేయండి. హలో, తాజ్మహల్ హోటల్, సినిమా హాల్. ఓ మై గాడ్, ఐడియా. నువ్వు తాజ్మహల్ హోటల్కి వెళ్ళు, నువ్వు తాజ్మహల్ థియేటర్కి వెళ్ళు, నేను తాజ్మహల్ బీడీ ఫ్యాక్టరీకి వెళ్తాను. హలో రాజా, మనం పెళ్లి చేసేసుకుందాం. పెళ్ళి, మ్యారేజ్, నో ప్రాబ్లం, చేసుకున్నాం. అయితే మీ నాన్నగారితో వెళ్ళి మాట్లాడు. మై గాడ్, నాన్నగారితో మాట్లాడమా? ఏ మనకి ఆడాలి. మరి పెళ్ళి ఎలా చేసుకుంటాం? ఓ పని చెయ్యి, మీ నాన్నగారి దగ్గరికి వెళ్ళి. మగాడికి నీకే దమ్ము లేనప్పుడు ఆడపిల్ల నేనెలా వెళ్ళి మాట్లాడతాను? అది ప్రాబ్లమే. అయితే రా, మా అమ్మ దగ్గరికి వెళ్దాం. పెళ్ళి అంటే నేను రాజాని ప్రేమిస్తున్నాను, రాజా లేకుండా నేను బ్రతకలేను, మా ఇద్దరికి పెళ్లి చేశానని చెప్పేయి. ఎందుకు నువ్వు? ఎవడో చెప్పాడంట ఏమని? నీలాంటి పొడుగాటాలకి మెదడు మోకాళ్ళలో ఉంటుందని. మంచిదేగా, తల తెగిపోయిన మోకాళ్ళతో ఆలోచించు. మోకాళ్ళతో ఆలోచిస్తున్నావు కాబట్టే ఇలాంటి ఐడియాలు వస్తున్నాయి. వద్దు చూడు, నాన్నగారితో మాట్లాడడానికే సిగ్గుపడుతున్న ఆడపిల్ల కాబోయే అత్తగారితో ఎలా చెప్తుంది? నాకేం తెలుసు, నేను ఇదేగా ఫస్ట్ టైం పెళ్లి చేసుకోవడం. కాస్త ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ టైం పెళ్లి చేసుకోవడం బెటర్ ఐడియాస్ ఇస్తాను. మొహం చూడు, మొహం. అబ్బా, నా మొహం కాదు. ఆహా, చాలా గొప్ప ముఖం, ఎప్పుడు చూడలేదు. మరి నీ మెదడు ఇక్కడేగా ఉంది, ఏదైనా బెటర్ ఐడియా చెప్పకూడదు? ఐడియా ఐడియా. మీ అమ్మగారు మంచిదేనా? ఓ, చాలా మంచిది. నువ్వంటే ప్రేమేనా? ప్రాణం ఇస్తుంది. అయితే నువ్వే మెల్లిగా మొదలెట్టు. ఎలా మొదలెట్టడం? నైస్గా దగ్గరికి వెళ్ళి, మమ్మీ మరి నేను రాజా, ఏమిటా అంత ఇదిగా ఆలోచిస్తున్నావు? నిన్ను గురించి ఆలోచిస్తున్నాను మమ్మీ. నన్ను గురించా? నాకేమైందిరా ఇప్పుడు? ఇంత పెద్ద బంగ్లాలో ఒంటరిగా ఒక్కితవు ఇన్నేళ్ళు ఎలా ఉన్నావా అని. ఒంటరిగా ఏమిట్రా? కోమల పిన్ని, వంట వాళ్ళు, పని వాళ్ళు. మమ్మీ, వాళ్ళంతా మనీ కోసం పనిచేసేవాళ్ళు. మనసారా నాను పిలుచుకోవడానికి ఒక్కరైనా ఉన్నారా? హారిబుల్ మమ్మీ, హారిబుల్. ఇంకా ఎంతకాలం ఎలా ఉంటావు? చూడు మమ్మీ, నువ్వెంత అలసిపోయావో నీ మొహంలో కనబడుతుంది. నీడ్ రెస్ట్. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి, నీ అలసట తీర్చడానికి ఈ ఇంటికి అర్జెంటుగా ఒక ఆడ మనిషి కావాలి. అదేరా నేను ఆలోచిస్తున్నాను.
మన కోమల పిన్ని గారి అక్కగారు సుబ్బమ్మ గారిని పిలిపించుదామా అని. మమ్మీ ఏ వద్దా? పోనీ ఆవిడ వేపరాలు అప్పమ్మ గారు అవుతే? ఓ గాడ్ మమ్మీ, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావటం లేదు. అర్థమైందిలేరా, తోడు కావాల్సింది నాకు కాదు నీకు. నాకెందుకు? పెళ్లి చేసుకోవటానికి. పెళ్లి గురించి నాకేం తొందర లేదు మమ్మీ, నీ గురించి కానీ. ఒరే 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 ఒరే, నీ వేషాలన్నీ నా దగ్గరట్రా. నేను నీ తల్లినిరా, మీ నాన్నగారితో చెప్తాలే. ఏమని? మన రాజాకి పెళ్లి చేసేయమని చెప్తావు. సరే మమ్మీ. మరి అమ్మాయి? అదే మన చెంచులుందిగా. హోల్డ్ మమ్మీ, హోల్డ్. చెంచల అదే మన చక్రపాణి గారు అమ్మాయి. మొన్న పార్టీలో చూసావే. ఓ గాడ్, దట్ మంకీ. నో మమ్మీ, నో, నేను చేసుకోను. పోనీ గీతం చేసుకుంటావా? Yes. మీ నాన్నగారు ఒప్పుకోరు. ఒప్పుకుంటారు మమ్మీ, నువ్వు చెప్తే ఒప్పుకుంటారు మమ్మీ. మమ్మీ మమ్మీ ప్లీజ్ ప్లీజ్ చెప్పు మమ్మీ, నా గురించి రికమెండ్ చేయి మమ్మీ. చెప్తాలేరా. ఓ స్వీట్ మమ్మీ, యు ఆర్ గ్రేట్. హౌ నైస్ యు ఆర్. ఏమిటి, రాజా గీతను పెళ్లి చేసుకుంటానంటున్నాడా? లేదు, నేను చక్రపాణికి మాటిచ్చాను, చెంచల్ని మన కోడల్ని చేసుకుంటానని. అది వాళ్ళకేం తెలుసండి. వాళ్ళిద్దరికి ఎంతో కాలంగా లండన్ లో పరిచయం అట. ఇద్దరు కలిసి చదువుకున్నారట. ఏమైనా సరే నేను మాట తప్పలేను. చూడండి, మనం కాదంటే మనకు తెలియకుండా వాళ్ళు లండన్ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేయగలం? ఆలోచించండి. బాబు సత్యం, నువ్వు మాటిచ్చావు సరే. వాడు ఆ చెంచల ముక్కు మొహం ఎరగడు. దాన్ని పెళ్లి చేసుకోమంటే ఎలా చేసుకుంటాడు చెప్పు? కన్న తండ్రిని నేను చెప్తున్నాను, చేసుకోవాలి అంతే. పిల్లలు తల్లిదండ్రులు చెప్పిన మాట వినే రోజులు పోయాయి బాబు. కాదు కూడదని బలవంతం పెట్టావా? కరెక్ట్ మమ్మీ, ఇప్పుడే పేపర్లో చదివాను. ఇదిగో, దారుణమైన ఆత్మహత్యలు. ఇద్దరు ప్రేమికులు తమ ప్రేమను తల్లిదండ్రులు కాదన్నారని, పెళ్లికి ఒప్పుకోలేదని ఒకేసారి విషం త్రాగి ఒకటిగా మరణించారు. ప్రేమ వివాహాలను ఒప్పుకోని పెద్దలకి ఇది హెచ్చరిక. చూడండి, మనం కాదంటే మనకు తెలియకుండా వాళ్ళు లండన్ వెళ్ళి అక్కడ పెళ్లి చేసుకుంటారు. అప్పుడు మనం ఏం చేయగలం? ఆలోచించండి. ఏమండి? రాజాతో చెప్పు, రేపు గీత నాన్నగారితో మాట్లాడతానని. అంటే వాడిష్టమే జరుగుతుంది. రాజా, రాజా, మమ్మీ, రాజా, మమ్మీ డాడీతో చెప్పావా? ఏమన్నారు? నీ ఇష్ట ప్రకారమే జరుగుతుందన్నారు. డబ్బు సంపాదించగానే అంతస్తులు మర్యాదలు పెరిగిపోయి అంతకు ముందు జీవితం మర్చిపోతాను. ఎవరిని నువ్వు అంటున్నది? నిన్నే. మీరిప్పుడు పెద్ద మనుషులు. మీ దృష్టిలో నేను ఒక మామూలు స్మగ్లర్. నాతో సంబంధం చేయడం మీకు నామర్త. ఆ నిజం చెప్పలేకనే ఈ అబద్ధం, ఈ వంచన. చక్రపాణి, ఇంతవరకు నాతో ఎవరు ఇంత గట్టిగా మాట్లాడలేదు. మాట్లాడినా సహించను. నీకు తెలుసు. అసత్యం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సత్యాన్ని వంచనగా భావించి నన్ను అవమానిస్తున్నావు. ఒకప్పుడు నన్ను కాపాడిన వాడివి, స్నేహితుడివి అన్న గౌరవంతో ఊరుకున్నాను. ఇదే ఇంకొకళ్ళయ్యుంటే ఏమయ్యేదో నాకు తెలుసు. కానీ నేను అవమానించాలని కాదు. నా కూతురు భవిష్యత్తు గురించి ఎన్నో కలలు కన్నాను. అన్నీ ఒక్కసారి కూలిపోయేసరికి ఆ ఆవేదనలో, ఆవేశంలో ఏదో అన్నాను. క్షమించు. నువ్వు నన్ను క్షమించు. జీవితంలో మొదటిసారి మాట తప్పాను. నా పుత్రపాశమే అందుకు కారణం. ఒక్కగానొక్క కొడుకు. నా జీవితానికి, వ్యాపారానికి, అన్నిటికీ ఒకే ఒక లక్ష్యం. వాడు, వాడి సుఖం. అందుకే వాడి మాట కాదనలేకపోయాను. అది నా బలహీనత, నిజమే. కానీ తప్పదు. చూడు, బాగా చూడు. ఇతనే నా నీకు సరుకిచ్చింది? అవును సార్. అబద్ధం. నీ లారీలో సరుకు దొరికినప్పుడు ఇతను ఢిల్లీలో ఉన్నాడు. నిజం చెప్పు, సరుకు ఎవరిది?
నేను నిజమే చెప్తున్నాను. సరుకు ఇతందే ఇన్స్పెక్టర్, ఇతందే. చూడు, అనవసరంగా జైలుకు పోతాం. సార్, మీరు నన్ను జైలుకి పంపారంటే నేను వీణ్ణి ఈ లోకాన్ని నుంచే పంపేస్తాను. మిస్టర్ ప్రతాప్. ఎస్ సార్. ఇతని జామీన్ మీద వదిలిపెట్టు. సార్, ఏం పర్వాలేదు, నాది పూచి. గోపాల్, నీతి నిజాయితీ ఊగులాడబడేవాడు బాగుపడలేదు. అది వదులుకుని బాగుపడడం కంటే చావడం మేలు. చూడు, నీ జన్మంతా కష్టపడ్డా ఇంత డబ్బు సంపాదించలేదు. ఇంతే కాదు, ఇంకెంత కావాలన్నా ఇస్తాం. 1 సంవత్సరం కళ్ళు మూసుకుంటే చాలు. నువ్వు, నీ పిల్లలు, పిల్లల పిల్లలు అందరూ సుఖంగా ఉండొచ్చు. తీసుకో డబ్బు. లారీ డ్రైవర్ గోపాల్ మన వాళ్ళు డబ్బిచ్చి లొంగ తీసుకుని నేరం ఒప్పించాలని ప్రయత్నించారు. చేయని నేరం చస్తే ఒప్పుకోనని, అన్యాయానికి తలవంచనని ఎదురు తిరిగాడు. మన వాళ్ళు ఏదో దస్తావేజు చూపించి ఇందులో నీ సంతకం ఉంది, దీంతో నిన్ను జైలుకు పంపిస్తామని బెదిరిస్తున్నారు బాస్. నేనే నీ అంతరాత్మను. మరిచిపోయావా? ఎలా మర్చిపోతావు? 20 ఏళ్లకు పూర్వం నా మాటే నీకు వేదం, నా దారే నీ నడదారి. ప్రతి మనిషికి ఒక అంతరాత్మ ఉంటుందని, అదే అతని కోర్టని, న్యాయాన్యాయ విచారణ చేసి అదే శిక్షిస్తుందని అనేవాడివే. గుర్తుందా? ఏ ధనికుల ఇనుప పాదాల కింద నువ్వు, నీ వాళ్ళు నలిగిపోయారని బాధపడ్డావు. నువ్విప్పుడు ఆధునిక స్థానానికే చేరావు. ఆ ఇనుప పాదాలతోనే ఒక అమాయకుణ్ణి కాల రాయబోతున్నావు. నీకు జరిగిన అన్యాయమే అతనికి జరగబోతోంది. అది జరగకూడదు. 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 మా మాట కాదన్నంత మాత్రాన నిన్ను వదిలిపెట్టాం. నీ ప్రాణం తీసైనా సరే మేము ఇందులోంచి బయటపడతాం. చక్రపాణి, అతన్ని వదిలేయండి. సత్యం, అతన్ని వదిలేస్తే మన నేరాన్ని మనమే మోస్తాం. బాస్, కేవలం ఒక డ్రైవర్ మీద ఇంత జాలి. సింగ్, జాలి కాదు, జీవితం నేర్పిన సత్యం. ఒక నిరపరాధిని అపరాధిగా చేయడానికి ప్రయత్నిస్తే మరో సత్యం పుడతాడు. గోపాల్, నీ ఆవేశంలో, ఆగ్రహంలో సత్యాన్ని చూశాను. నీ మార్గం నాకు నచ్చింది. అలాగే వెళ్ళు. ఏ పరిస్థితుల్లోనూ అన్యాయానికి తలంచకు. డబ్బుకు అమ్ముడు పోకు. నీకెప్పుడు ఏం కావలసినా నా దగ్గరకు రా. నా పేరు సత్యమూర్తి. వెళ్ళు. చెప్పు, ఆ సరుకు ఎవరు? నాది. నిజం చెప్పు. నిజంగానే చెప్తున్నాను. ఆ సరుకు నాది, నాది, నాది. అబద్ధం. ఆ సరుకు సత్యమూర్తి. ఎవరా సత్యమూర్తి? ఓహో, నీకు సత్యమూర్తి ఎవరో కూడా తెలియదా? పోనీ ఇతనెవరో చెప్పు. తెలియదు. బాగా చూసి చెప్పు. ఎప్పుడూ చూడని ముఖాన్ని ఎంత చూసినా ఒకటే. నాగరాజు, నీకు భార్య బిడ్డలున్నారు. బాగా ఆలోచించి చెప్పు.
అబద్ధం చెప్పడానికైతే ఆలోచించాలి. వండర్ఫుల్ ట్రైనింగ్. కానీ నిజాన్ని ఎలా రాబట్టాలో నాకు తెలుసు. నిజమైతే రాబట్టనక్కర్లేదు, అదే వస్తుంది. ఓకే, లోపల దోషేయండి. చక్రపాణి, సత్యం మారిపోయాడు. నీ కూతుర్ని కోడలుగా చేసుకుంటానని నీకిచ్చిన మాట తప్పాడు. ఒక మామూలు డ్రైవర్ కోసం మన నమ్మిన బంటు నాగరాజును కేసులో ఇరికించాడు. అంటే అతనిలో ప్రేమ జాలి ప్రవేశించాయన్నమాట. అలాంటి వాడు మన వ్యాపారానికి పనికిరాడు. ధనానికి దయాధర్మాలకు ఒకదానికొకటి పొత్తు కుదరదని, ఒకటి పెరిగితే మరొకటి తరుగుతుందని అంటారు. కానీ ఆ నమ్మకాన్ని సత్యమూర్తి గారు తప్పించారు. వారు చేసిన దానాలు, ధర్మ కార్యాలు వారి యశస్సునే కాదు ఐశ్వర్యాన్ని పెంచుతూనే ఉన్నాయి. మన దేశంలో విద్య, వైద్యం ప్రజలకు ఇంకా అందుబాటులోకి రాలేదు. అజ్ఞానాన్ని, అనారోగ్యాన్ని నిర్మూలించాలి అంటే విద్యాలయాలు, వైద్యశాలలు ఇంకా ఎన్నో కావాలి. ఆ సత్యాన్ని గుర్తించిన శ్రీ సత్యమూర్తి గారు తమ చెల్లెలు లక్ష్మి జ్ఞాపకార్థం ఈ ధర్మ వైద్యశాల స్థాపించారు. హలో, కంగ్రాచులేషన్స్ మిస్టర్ రామకృష్ణ ప్రసాద్. మొత్తానికి లండన్ రిటైర్డ్ అల్లుడిని పెట్టావట. నేను కాదయ్యా సంపాదించింది, మా అమ్మాయి. ఏ గీత, ఏమిటేది? మమ్మల్ని కూల్ డ్రింక్స్ తాగడానికి స్వీట్స్ తిందాక రమ్మంది. ఇంకా ఏం కావాలి? ఎక్కడ నీ కాబోయే ప్రాణనాథుడు? వెయిట్ అండ్ సీ. హాయ్ రాజా. సారీ, లేట్ అయ్యాను. అల్లుడంటే ఆ మాత్రం స్పెషాలిటీ ఉండాలి. మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. Hey, this is not London. Oh. Come on. Daddy. Meet Mr. Raja, my daddy. Hello. Pleased to meet you. అర్థం సత్యానంద్ పోలిక. మిస్టర్ రాజా, సత్యానంద్ నీకేనా బంధువా? బంధువు ఏమిటండి, మా ఫాదర్. సత్యానంద్ నీ ఫాదరా? సత్యానంద్ కొడుకువా నువ్వు? ఏమిటి డాడీ అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారు? ఆశ్చర్యం కాదు, అసహ్యం. డాడీ, what you mean? Yes, I mean what I say. మిస్టర్ రాజా, అతిథిగా వచ్చావు. ఇందరిలోని అవమానించడం నాకు ఇష్టం లేదు. నువ్వే మర్యాదగా బయటికి వెళ్ళడం మంచిది. ఏమిటండి, ఏమిటి మీరు అనేది? I say get out. Get out of my house. డాడీ, Shut up. Will you please get out? కారణం ఏమిటో చెప్పండి. ఇది మర్యాదస్తుల ఇల్లు. స్మగ్లర్లకు, హంతకులకు ఇంట్లో చోటు లేదు. ఎవరిని మీరు అనేది? ఎవరు స్మగ్లర్లు, ఎవరు హంతకులు? శ్రీ 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 సత్యానంద్, మీ నాన్న. ప్రసాద్ గారు. అవును, వెళ్ళి మీ నాన్ననే అడుగు. ఆ సంపద వెనక ఎన్ని హత్యలున్నాయో, ఎంత పాపం పేర్కొనుందో తెలుస్తుంది. ఇన్నేళ్లు చట్టానికి పట్టుబడకపోయినా, పోలీసులను తప్పించుకున్నా ఈనాడు కన్న కొడుకైనా నిజం చెప్తాడేమో. వెళ్ళి అడుగు. ప్రసాద్ గారు, అడుగుతాను, మా నాన్నే అడుగుతాను. మీరు చెప్పినంత నిజమైతే ఇంక మీ గుమ్మం తొక్కను. అబద్ధం అయితే మీరిప్పుడు నాకు చేసిన అవమానానికి చూస్తారు. రాజా. డాడీ, మీరు తొందరపడ్డారు. ఎవరు ముయ్? తొందరపడ్డం కాదు, జాగ్రత్త పడ్డాను. ఇక మీద వాడిని కలుసుకోవడమే కాదు, తలుచుకోవడం కూడా జరగకూడదు. జాగ్రత్త. డాడీ, డాడీ, మిమ్మల్ని ఒక విషయం అడగాలని వచ్చాను. ఏమిటది? మీరు ఇన్ని కోట్లు ఎలా సంపాదించారు? మీరు చేస్తున్న వ్యాపారం ఏంటి? ఉన్నట్టుండి ఇప్పుడు ఎందుకు వచ్చింది ఈ ప్రశ్న? మీరు స్మగ్లర్లని ఎంతో పాపం చేసి, ఎన్నో హత్యలు చేసి డబ్బు సంపాదించారన్నారు. అన్నది ఎవరని కాదు, విన్నది నిజమా కాదా అన్నది నాకు కావాల్సింది. నాకు కావాల్సింది నువ్వేమనుకుంటున్నావని. పచ్చి అబద్ధం అనుకుంటున్నాను. అదే మాట అన్నాను కూడా. మా డాడీ అంత నీచుడు కాదని, అటువంటి పాపిస్ డబ్బు కాసిపడ్డని సవాల్ చేసి వచ్చాను. నిజంగా నీకు ఆ నమ్మకం ఉందా? ఉంది. కానీ డాడీ, ఆ అన్న వాళ్ళు నోళ్లు మూయించడానికి, వాళ్లకు బుద్ధి చెప్పడానికి మీరొక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట చెప్పండి. నా మీద ప్రమాణం చేసి చెప్పండి. పిచ్చివాడా, ప్రమాణం చేసి అబద్ధం చెప్పకూడదా? చెప్పరు డాడీ. మీకు నా మీద ఉన్న ప్రేమ అబద్ధం చెప్పనివ్వదు. డాడీ, ఇదంతా అబద్ధం అని ఒక్క మాట అనండి. ఆ తర్వాత ఈ లోకమే కాదు, ఆ దేవుడే దిగి వచ్చి చెప్పినా లెక్క చేయను. చెప్పండి, నా మీద ప్రమాణం చేసి చెప్పండి. డాడీ,
అర్థమైంది డాడీ, అర్థమైంది. మాటలతో చెప్పలేని నిజాన్ని మౌనంతో చెప్పారు. డాడీ, ఎన్నాళ్ళు నేను అనుభవించిన ఈ ఐశ్వర్యం ఎంత పాపిస్తుందో తెలిసింది. తెలిసి తెలిసి పాపాన్ని భరించడం కష్టం. అజ్ఞానంలో బ్రతకొచ్చు కానీ ఆత్మవంచనతో బ్రతకడం హారిబుల్ డాడీ, హారిబుల్. వెళుతున్నావా రాజా? అవును. 20 ఏళ్ల బంధాన్ని, రక్తపాశాన్ని, తల్లిదండ్రుల ప్రేమను తెంచుకుపోతున్నావా? నీ ప్రేమ సరేనమ్మా, నేను కాదనలేదు. కానీ డాడీ, ఆయనకు నీకన్నా నాకన్నా డబ్బే ముఖ్యం. అనుభవించని, ఆయనే అనుభవించని. నువ్వు అన్నవన్నీ నిజాలని రుజువు చేసుకున్నావా? డాడీని అడిగాను, ఒక్క మాట, ఇదంతా అబద్ధం అని ఒకే ఒక్క మాట చెప్పమని అడిగాను. చెప్పలేకపోయారు. ఇంతకన్నా రుజువేం కావాలి? పిచ్చివాడు, కొన్ని నిజాలు ఒక్క మాటతో చెప్పలేవు. గుండె చించుకుని జీవితాలు కుమ్మరించుకోవాలి. చెప్పలేనంత మాత్రాన అబద్ధం నిజం కాదు. అబద్ధం అరుస్తుంది, నిజం నిశ్శబ్దంగా గెలుస్తుంది. రాజా, ఈ సంఘం, ఈ చట్టం, ఈ న్యాయం మీ నాన్నగారి నోరు నొక్కేసిందిరా, గొంతు నులిమేసింది. పల్లెటూరులో ఉండగా నీతిలోనూ నిజాయితీలోనూ నిప్పులాంటి మనిషిని మీ నాన్నగారికి ఎంత పేరుండేదో నీకు తెలియదు. ఆ నీతిని చేతగానితనంగా, ఆ నిజాయితీని తెలివి తక్కువతనంగా భావించింది. చేయని నేరాన్ని ఆయన మీద మోపింది. స్మగ్లర్గా ముద్ర వేసి ఆయన్ని జైలుకు పంపింది. అంటే నిజంగా స్మగ్లర్ని కమ్మందా, హత్యలు చేయమందా, అన్యాయంగా సంపాదించమందా? అనలేదు, చేసింది. ఆయన చేత చేయించింది. నేను ఒప్పుకోను. నేరాన్ని ఒప్పుకోలేక లోకం మీదకి, సంఘం మీదకి తోసేస్తారు. ఎవరా సంఘం, ఎవరా లోకం? రాజా, నువ్వు నేనేరా ఆ లోకం. నిజం చెప్పాల్సి వస్తే మనమంటూ లేకపోతే ఆయన ఇలా అయ్యేవారు కారు, ఈ దారి తొక్కేవారు కారు, అసలు ఉండేవారే కారు. ఆయన జీవించిందే మన కోసం, చేసిందంతా మన కోసం. రాజా, నువ్వప్పుడు చిన్నవాడివి. ఆయన జైలుకు వెళ్ళారు. నా కడుపులో నీకో చెల్లెలు పెరుగుతుంది. కన్న నిన్ను, కనబోయే నీ చెల్లిని కాపాడుకోవాలి. ఇంటింటా చాకరీ చేశాను, బట్టలు ఉతికాను, అంట్లు తోమాను, నానా మాటలు పడ్డాను. ఒకరోజు మెట్ల మేంచి జారి పడ్డాను. నన్ను కాపాడుకోవాలని మీ నాన్నగారి చెల్లెలు, మీ అత్తమ్మ డబ్బు కోసం వెళితే ఒక దుర్మార్గుడు ఆవిడ శీలాన్ని బలి తీసుకున్నాడు. ఆ అవమానంతో విషం తాగి ఆవిడ మరణించింది. నా కడుపులో బిడ్డ కూడా పోయింది. ఆనాడు రేగిన ప్రతీకార జ్వాల ఆయన జీవితాన్నే మార్చేసింది. అన్నీ పోగొట్టుకున్నా ఉన్న నిన్ను, నన్నైనా దరిద్రానికి బలి కాకుండా, ధనవంతుల కాళ్ళ కింద నలిగిపోకుండా కాపాడాలని, సుఖపెట్టాలని 20 ఏళ్ళు వారిని వారే కాల్చుకుంటూ నీ జీవితాన్ని వెలిగించారు. చీకటంటే, ఆకలంటే, కష్టమంటే, కన్నీరంటే ఏమిటో తెలియకుండా పెంచారు, పెద్ద చేశారు. చిన్నప్పుడైతే అడుగులు వేయటానికి మా చేయూత కావాల్సి వచ్చేది. ఇప్పుడు అక్కర్లేదు నాయనా. నువ్వెక్కడికైనా వెళ్ళగలవు, ఏమైనా చేయగలవు. నీకు ఆ శక్తి, స్వేచ్ఛ కలిగాయి. అందుకే వెళ్ళిపోతున్నా. వెళ్ళిపో. రేపో మాపో వెళ్ళిపోయే మాకు దారి చూపించే దిక్కు కూడా లేకుండా చేసి వెళ్ళిపో రాజా, వెళ్ళిపో. అమ్మా, అమ్మా, వెళ్ళనమ్మా. మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఎక్కడికి వెళ్ళమ్మా. అమ్మా. ఏమిటి ఇన్నాళ్లకు పోలీస్ ఆఫీసర్తో పని వచ్చింది? ఆత్మ, నిన్ను పిలిచింది పోలీస్ ఆఫీసర్గా కాదు, ఆత్మగా, ఆత్మీయుడిగా. థ్యాంక్స్. ఈనాటికి ఆత్మతో పని కలిగిందంటే అహంకారం ఓడిపోయిందన్నమాట. ఏమిటి నువ్వు ఓడిపోవటం? అవును, జీవితంలో మొదటిసారి ఓడిపోయాను. కాదు, నా జీవిత లక్ష్యమే ఓడిపోయింది. ఎవరి సుఖ సంతోషాల కోసం నేను ఈ అడ్డదారి తొక్కాను. ఈ 20 ఏళ్ళు పాటుపడ్డాను. ఆ రాజా భవిష్యత్తుకి నా గత జీవితం గ్రహణలా పట్టింది. నా నల్లని నీడపడి వాడి జీవితం చీకటైపోతుంది.
ఏమైంది సత్యం? రామకృష్ణ ప్రసాద్ ఒక స్మగ్లరు హంతకుడైన వాడి కొడుక్కి తన కూతుర్నివ్వనని తిరస్కరించాడు. నా రాజాను నలుగురిలోనే అవమానించాడు. నా చీకటి బ్రతుకు రాజా కళ్ళ ముందు పట్టపగల్లా బద్దలైపోయింది. తప్పదు సత్యం, తప్పదు. దాస్తే దాగని నిప్పు సత్యం అని ఏనాడూ చెప్పాను, విన్నావా? నువ్వే నిప్పును ఒళ్ళో కట్టుకుని పొగను సగను మింగేస్తే తప్పించుకోవచ్చు అనుకున్నావు. నేను చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే. నేను నీకు ఈ సమాజానికి ఎంతో రుణపడున్నాను. ఆ రుణం త్వరలోనే తీర్చుకుంటాను. ఎంతో కాలం లేదు, కొద్ది రోజుల్లోనే నా నీడ రాజా మీద పడకుండా చేసి వాడిని గ్రహణం నుంచి తప్పించి లొంగిపోతాను. ఎవరికో కాదు, నీకే లొంగిపోతాను. అంతవరకు జ్వాలలై మండుతున్న ఈ సత్యం నన్ను భరిస్తుందో దహిస్తుందో. హలో రాజా, నేను గీతని. గీత, నువ్వా? ఏమిటి? నువ్వు వెంటనే హోటల్ తాజ్కి రా. తాజ్గా? దేనికి? నేను ఇల్లు వదిలి వచ్చేసాను. తాజ్లో 402లో ఉన్నాను. వెంటనే రా ప్లీజ్. గీత, ఏమిటి నువ్వు చేసే పని? సరే సరే, ఇప్పుడు వచ్చేస్తున్నాను. గీత, ఎందుకు ఇంత తొందరపడ్డావు? నీ మీద ప్రేమతో, నమ్మకంతో. రాజా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం గీత? మళ్ళీ లండన్ వెళ్ళిపోదాం. ఈ మనుషులకి గొడవలకి దూరంగా వెళ్ళిపోదాం రాజా, ప్లీజ్. మళ్ళీ లండన్ వెళ్దామా? వీలు కాదు గీత. ఎందుకు వీలు కాదు? నాకోసం ఏమైనా చేస్తానన్నావుగా, ప్రాణాలైనా ఇస్తానన్నావుగా. నిజమే గీత, నిన్ను ప్రేమిస్తున్నాను, నీకోసం ఏమైనా చేస్తాను. కానీ మనం ఇలా పారిపోవడం ఎంత అప్రదిష్ట, ఎంత అవమానం. ముఖ్యంగా మన తల్లిదండ్రులు. ఇక్కడికి వచ్చిన తర్వాత తల్లిదండ్రుల మీద ప్రేమ ఎక్కువైందా? నీకు తెలియదు గీత, మా అమ్మ నా కోసం ఎన్ని కష్టాలు పడ్డదో, ఎంత కన్నీరు తాగిందో. 20 సంవత్సరాలు నా కోసం ఎదురు చూసింది, నా మీదే ప్రాణాలు నిలుపుకుంది. రాకొచ్చాను. ఇప్పుడు ఇలా తెంచుకుని పోతే ఆ తల్లి ఏమైపోతుందో ఆలోచించు. నేనన్నీ తెంచుకుని వచ్చేసానే, నేనేమైపోవాలి? ఏమైపోతానని ఒక్క క్షణం ఆలోచించి ఉంటే నువ్వు అసలు బయటకు వచ్చేదానివే కాదు. రాజా, నేను గీతతో మాట్లాడాలి, నువ్వు బయటికి వెళ్ళు. పద. కూర్చో. ఆవేశంలో ఎంత తప్పటడుగు వేశావో నీకు అర్థం కావట్లేదు. ఆడది జీవితంలో 2 సార్లు గడప దాటుతుంది. పుట్టింటి నుంచి మెట్టినింటికి మొదటిసారి, మెట్టినింటి నుంచి మట్టిలోకి 2సారి. అంతకు మించి గడప దాటిన ఆడదాని జీవితం చిరిగిన అరిటాకు, పగిలిన పాలకుండా అవుతుందమ్మా. అందుకని ఈ పెద్దవాళ్ళు మా మనసులతో, మా జీవితాలతో ఆడుకుంటుంటే నోరు మూసుకుని పడి ఉండాలా? అన్నిటిని తల వంచి సహించాలా? అన్నిటినీ మౌనంగా సహించటం, భరించటమేనమ్మా ఆడదంటే. ఏమిటండి మీరు అనేది? ఈ పెద్దవాళ్ళ అధికారాలకు, అహంకారాలకు అర్థం ఉండక్కర్లేదు. తండ్రి చేసిన నేరానికి రాజశిక్ష అనుభవించాలా? ఒక్కోసారి అలాగే జరుగుతుందమ్మా. ఎవరో చేసిన నేరానికి శిక్ష ఎవరో అనుభవిస్తుంటారు. మా జీవితంలో జరిగింది, నేను అనుభవించింది అది. జీవితం మా మీదుగా నడిచిపోయింది. ఇప్పుడు ఎందుకులే పాత కథ, పెద్దదాన్ని చెప్తున్నాను. ఒక్క తప్పటడుగు జీవితాన్ని నాశనం చేస్తుందమ్మా. చూడమ్మా, పెద్దల ఆశీస్సులతోనే జరగాలి మీ పెళ్లి. అలా కాదని మీరు ఇలా వెళ్ళిపోయారనుకో, ఏ వంశ గౌరవం కోసం, మర్యాద కోసం మీ నాన్నగారి పెళ్లి కాదన్నారో అదంతా ఏమవుతుంది? మీ నాన్నగారు ఏమైపోతారో ఒక్కసారి మీరా సత్యమూర్తి భార్య ఈ మాటలు అంటున్నది? అవును, మాటలు వారివి, చెప్తుంది నేను. మావారే నాకు ఇవన్నీ నేర్పారు. మీకు ఆశ్చర్యంగా ఉంది కదూ? మనిషి రూపాన్ని, వ్యాపారాన్ని తెలుసుకోవచ్చు, అంతరంగాన్ని తెలుసుకోవటం అంత సులువు కాదు. మనిషిలోని మనిషిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. క్షమించండి, మీకు చెప్పేంత వయసు, అర్హత నాకు లేదు. కానీ ఒక్క విషయం మాత్రం చెప్పి వెళ్తాను. తల్లిదండ్రుల మర్యాద కాపాడటం పిల్లల బాధ్యత. అలాగే పిల్లల మనసును అర్థం చేసుకుని వాళ్ళ భవిష్యత్తుని తీర్చిదిద్దటం పెద్దల బాధ్యత. వాళ్ళు తప్పటడుగు వేస్తే ఆ తప్పు మందే అవుతుంది.
పసిపిల్ల విదేశాల్లో పెరిగింది. తెలియక ఆవేశం ఏదో చేయబోయింది. క్షమించి దగ్గర తీసుకోండి. నమస్తే నమస్తే నమస్తే. నేనే మీకోసం రావాలనుకుంటున్నాను. న్యాయంగా రావాల్సిన వాడిని నేను కాదు. ఆడపిల్ల తండ్రిగానే కాదు, అపార్థం చేసుకున్న వాడిని క్షమాపణ చెప్పుకోవాల్సింది నేను. ప్రసాద్ గారు కూర్చోండి, నిదానంగా మాట్లాడుకుందాం. కూర్చోండి. ఏం తీసుకుంటారు? విస్కీ? క్షమించండి, నేను తాగను. జస్ట్ పెగ్. నాకు అలవాట్లేదు. జీవితంలో చాలా తాగాను. విస్కీ కాదు, కష్టాలు, కన్నీరు, హాలాహలాన్ని మింగాను. గుండెను నిప్పుకొండగా చేసుకుని మోసాను. అక్కర్లేదు, మీరు ఇంకేం చెప్పక్కర్లేదు. నాకంతా తెలుసు. మీ భార్యను చూసి తెలుసుకున్నాను. నా భార్య? అవును. తప్పుదారిని పోబోయిన నా కూతురికి మంచి మాటలు చెప్పి మనసు మార్చిందాన్ని. ఆమె మాటల్లో మీ సంస్కారాన్ని చూశాను. ఆ సంస్కారంలో మీ వంశ సాంప్రదాయాన్ని, మర్యాదని తెలుసుకున్నాను. అలాంటి అత్తగారికి కోడలైతే నిజంగా నా కూతురు అదృష్టవంతురాలు. సత్యమూర్తి గారు, నన్ను క్షమించి మా అమ్మాయిని స్వీకరించండి. మన చేతులు కలిసినట్టే వాళ్ళ జీవితాలు కలవాలి. తొలగించరా? ఎలా? వెరీ సింపుల్. ఫినిషింగ్. చంపడమా? వీల్లేదు. ఏ? సత్యాన్ని చంపగలిగే గుండె ధైర్యం గలవాడు ఇక్కడ ఎవడూ లేడు. లేనివి దిగుమతి చేసుకోవడమే మన వ్యాపారం. హాంకాంగ్ కు వెంటనే కాల్ బుక్ చేయి. అసలు బాస్తో మాట్లాడు. సత్యానికి వయసు మళ్ళింది, మనసు సడలింది, ఇక పనికి రాడని చెప్పు. పనికి రాని వాళ్ళని ఏం చెయ్యాలో మన బాస్కు బాగా తెలుసు. కమాన్. ఓకే, కాల్ టు హాంకాంగ్. Thank you. చక్రపాణి, హాంకాంగ్ నుంచి రాత్రి ఒక బోట్ వచ్చింది. అందులో సరుకు రాలేదు. ఒక మనిషి దిగాట. ఎవరో తెలుసుకో. సత్యం, ఇన్నేళ్లుగా నా దగ్గర నువ్వు వేసి దాచలేదు. ఆ ఫోన్ చేసేది ఎవరు? సచ్చే లోపున చెప్తాను. చక్రపాణి, నేను భూషణ్. భూషణ్ బాబు, మీరు బతికే ఉన్నారా? ఏ ఆశ్చర్యంగా ఉందా? సత్యమూర్తికి పాత్రలు అయ్యేసరికి ఈ భూషణ్నే మర్చిపోయావా? నేను బ్రతికే ఉన్నాను, బాస్ దయ వల్ల. ఎప్పుడు వచ్చారు? ఈ రోజే. హోటల్ సవేరా 505 లో ఉన్నాను. వెంటనే వచ్చి కలుసుకో. సవేరాలోనా? వీలు కాదు. ఏ? ఫోన్లో ఎక్కువగా మాట్లాడడం కూడా మంచిది కాదు. అదంతా తర్వాత చెప్తాను. మరి ఎప్పుడు, ఎక్కడ? సాయంత్రం కలుసుకుందాం, జూలో. సరే. ఓకే, థ్యాంక్ యూ. చక్రపాణి, ఏమిటి సత్యం? బోట్లో దిగిన వ్యక్తి గురించి ఏమన్నా తెలిసిందా? ఆచోకి తీయమని మనిషిని ఏర్పాటు చేశాను, కానీ ఇంతవరకు ఏమీ తెలియలేదు. నా పనంతా అయిపోయిందని, విశ్రాంతి తీసుకోవచ్చని అనుకున్నాను. కానీ ఇంకా మిగిలిపోయిందని ఇప్పుడే తెలిసింది. ఏమిటి? హాంకాంగ్ నుంచి బోట్లో దిగిన వ్యక్తి హోటల్ సవేరాలో రూమ్ నెంబర్ 505 లో ఉన్నాడు. సవేరాలోనా?
505. కూర్చో. ఎందుకంత కంగారు పడుతున్నావు? అదే కంగారేం లేదు. కాకుంటే నా మనిషి కంటే నీ మనిషి చురుకైన వాడుగా ఉన్నాడు. నాకంటే ముందు నీకు ఈ వ్యాపారంలో ఆ మాత్రం చురుగ్గా ఉండకపోతే ఈ పాటికి నేనేమైపోయేవాడిని. ఇకనైనా నువ్వు కాస్త చురుగ్గా ఉండడం మంచిది. అవునవును, అలాగే. జూకెందుకు రమ్మన్నట్టు? మొన్న రాత్రి హాంకాంగ్ నుంచి ఒక బోట్ వచ్చినట్టు, అందులో మనిషి దిగినట్టు, అతను హోటల్ సవేరా రూమ్ నెంబర్ 505లో దిగినట్టు సత్యానికి ఎప్పుడో తెలిసిపోయింది. అంటే సత్యం తన చుట్టూ బలమైన కోట కట్టుకున్నాడన్నమాట. అవును, ఆ కోటను పడగొట్టే మార్గం ఏమిటి? అతని మనుషులు అతన్ని 24 గంటలు కాపలా కాస్తుంటారు. ఇట్స్ నాన్ సెన్స్, ఇంపాసిబుల్. సత్యం ఎప్పుడు ఒంటరిగా ఉండనే ఉండంటావా? ఉంటాడు. ఎప్పుడు, ఎక్కడ? ఉదయం సాయంత్రం 1 గంట సేపు బాల్కనీలో ఒంటరిగా ప్రచారం చేస్తూ ఉంటాడు. అది చాలు. మిస్టర్ సింగ్, సత్యాన్ని సత్యం కొడుకుని ఒకేసారి ఒకే టైంలో చంపడమే మన ప్లాన్. మనం బయలుదేరటానికి ఫోన్ రావడమే ఆలస్యం. ఎస్, ఓకే, థ్యాంక్ యూ. మీరు వెళ్ళి రాజా సంగతి చూడండి, నేను వెళ్ళి సత్య సంగతి చూస్తాను. ఓకే బాయ్, గో హెడ్, క్విక్, కమ్ ఆన్ బాయ్. ఇంకా 3 మిగిలాయి. మీరు 5గురు ఉన్నారు. మీలో ఎవరు మిగలాలో ఎవరు చావాలో మీరే తెలుసుకోండి. చెప్పండి. ఎవరి ప్రాణం వాళ్ళకి తీపి. మీరెలా తెలుసుకుంటారు? నేనే తెలుస్తాను. డాక్టర్, అంబులెన్స్ త్వరగా ఫోన్ చేయి. నా ప్రాణం ఇక్కడే మీ గుడిలోనే పోనివ్వండి. నీ ప్రాణం పోవడమా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోవడమా?
జరగదు రాధా, అది జరగదు. పాపం చేసింది నేను. అలా అనకండి. మన ఇద్దరి మధ్య మీరు నేననేది ఎన్నడూ లేదు. పాపమైన పుణ్యమైన ఇద్దరు పంచుకున్నాం. రాధా, ఇప్పుడు మీ చేతుల్లో పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా వెళ్ళిపోతున్నాను. మిమ్మల్ని ఒంటరి చేసిపోతున్నాను. లేదు రాధా, లేదు. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నేనుండలేను. అలా అనకండి. మీరుండాలి. మన రాజాకు రాధా, మమ్మీ, 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 డాడీ, ఏమైంది డాడీ? ఎదుటి బిల్డింగ్ 4 అంతస్తు ఎవడో ఈ ఘోరం చేశాడు. ఆ మేడం చుట్టుముట్టండి, వాడు పారిపోవడానికి వీల్లేదు. అలాని నువ్వు మింగి అసురుల్ని కాపాడావు. అలాగే ఇప్పుడు నా పాపాన్ని నేనే మింగి రాజాను కాపాడే శక్తి నాకు. సత్యం, ఏమిటి? ఏం జరిగింది? జరిగిందేదో జరిగింది, జరగబోయేదే మిగిలింది. నాతో రా. ఇక్కడే తీసుకొచ్చా? అంత కూడా అట్టుపాడిపోయాడుగా. ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ నా ఎదురుగానే ఉన్నాడు. సత్యం, హత్య చేసిన వాడు హంతకుడు, చేయించిన వాడు ద్రోహి. ముందా ద్రోహిని. సత్యం, 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 నా మాట విను. నేను రాజా, రాజా, వద్దు. ఇతను నువ్వు చంపొద్దు. వీడిని చంపాల్సింది నువ్వు కాదు. నో డాడీ, నో. నేనే చంపాలి. నా తల్లిని చంపిన ద్రోహిని నేనే చంపాలి. డాడీ, వాట్ యు మీన్? బ్లడ్ ఫర్ బ్లడ్. వీడి రక్తం కళ్ళ చూసేదాకా నా కక్ష చాలా. కక్ష? రాజా, అదే ఈ అమాయక సత్యాన్ని శివమెత్తిన సత్యంగా మార్చింది. ఆ కక్ష తీర్చుకోవడానికే నా చేతులు రక్తంలో ముంచాను.
నా చేతులు ఇటు పాపపంచమయ్యాయి. ఈ పని కూడా నన్నే పూర్తి చేయండి. డాడీ! అవును రాజా, నువ్వు హంతకుడు కాకూడదు. నా దారి నువ్వు తొక్కకూడదు. నేను అనుభవించిన నరకం నువ్వు అనుభవించడానికి వీల్లేదు. వెళ్ళిపో. ఈ పాపాలన్నిటికీ దూరంగా వెళ్ళిపో. భూషణ్, చేసిన తప్పే మళ్ళీ చేస్తున్నావు. చట్టాన్ని నీ చేతిలో తీసుకుంటున్నావు. అతన్ని చంపే అధికారం నీకు లేదు. ఇన్స్పెక్టర్, ఒక క్షణం నా టైం నీకే లొంగిపోతాను. శత్రు చేసిన లేకుండా చేసుకోండి. సత్యం! ఆత్మ, నా జీవితంలో మిగిలిపోయింది ఒకటి. ఈ ఒక పని పూర్తి చేసి నా జీవిత లక్ష్యం నెరవేర్చుకుంటాను. ప్లీజ్. సత్యం, చాలా తెలివిగా ఎవరికి దొరకకుండా నా ఇద్దరు స్నేహితులు చంపేశాం. వ్యాపారాన్ని చేపట్టాం. కోటీశ్వరుడు అయ్యాం. ఇక నీకెదురు లేదనుకో. కానీ ప్రతి ప్రాణికి యముడు ఏదో ఒక రూపంలో పుట్టి పెరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు నీ పాలిట యముణ్ణి నేను. నీ కళ్ళెదుటే నీ ఒక్కగానొక్క కొడుకు, ఇంతకాలం నిన్ను వెన్నుగాచిన ఆత్మ శవాలుగా నేలరాల్తాను.